సారాంశమునంతటిని వివరించేటటువంటి పాసురములు నేటి పాసురం, రేపటి పాసురం. శాస్త్రంలో ఏదైనా ఒక గ్రంథము యొక్క తాత్పర్య నిర్ణయమును చేయవలెను అంటే షడ్విధ తాత్పర్య లింగములు అని ఉపక్రమోపసంహారం, అభ్యాసో, అపూర్వత, ఫలం, అర్థవాద, ఉపపత్తి చ లింగం తాత్పర్య నిర్ణయే అని షడ్విధములైనటువంటి హేతువులను చెప్పారు. ఈ గ్రంథంలో ఏం చెప్పబడింది అని నిర్ధారించాలంటే ఒక 6 విషయములను పుచ్చుకొని నిర్ధారించాలి. ఈ గ్రంథం ఈ విషయమును తెలిపింది అని. ఉపక్రమోపసంహారం, అందులో ఉపక్రమం దేనితో ప్రారంభించాం, ఏ విషయాన్ని తెలుపుతూ ప్రారంభించాం, మళ్ళీ గ్రంథాన్ని ముగించినప్పుడు ఏ విషయాన్ని తెలుపుతూ ముగించాం. ఇవి ఉపక్రమోపసంహారములు అంటారు. దానిని బట్టి ఓహో ఈ గ్రంథంలో ఈ విషయం తెలుపబడింది అని నిర్ధారించుకోవడానికి అవుతుంది. మిగతావి కూడా తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని కూడా గోదాదేవి ఒక శాస్త్రాన్నే ప్రబంధంగా తెలిపింది అని చెప్పుకున్నాం. వేదమనదుఃఖం విత్తాహం అన్నారు కదా. వేద బీజభూతమైనటువంటి ఓంకారార్థ ప్రతిపాదకమైనటువంటి ప్రబంధం ఈ తిరుప్పావై దివ్య ప్రబంధము. ఇందులో ఉపక్రమంలో అంటే మొదటి పాసురంలో ఎవరైనా ఏ గ్రంథకర్తలైనా ఇట్లనే ఈ షడ్విధ తాత్పర్య లింగములతోటే విషయాన్ని తెలుపుతారు. వారి వారి గ్రంథములను విద్వాంసులైనటువంటి వారు పరికించినప్పుడు శ్రీరామాయణం ఏం తెలుపుతోంది, ఈ షడ్విధ తాత్పర్య లింగములతోటే అర్థ నిర్ణయం చేస్తారు మనవారు కదా. అలాగే తిరుప్పావై తిరువాయుమడి దివ్య ప్రబంధం, మొదటి తిరువాయుమడి ఉయర్వర ఉయర్మలం, రెండవ తిరువాయుమడి వీడుమిన్ ముత్తవం, మూడవ తిరువాయుమడి పత్తుడే అడియవర్. వీడుమిన్ ముత్తవం దగ్గర నంబిళ్ళై ఈడు వ్యాఖ్యానంలో కరెంటు పోయిందా? అయ్యో, అందుకే కాలక్షేపం ఆగింది అంట అనుకుంటా. రెండవది వేదాంత విహితమైన భక్తి ఉపాయము పత్తుడే అడియవర్ అనే 2 తిరువాయుమడులలో ప్రారంభించారు. ప్రబంధం అంతా అవ్యాహతంగా సాగింది. మళ్ళా 10వ పది వచ్చేటప్పటికి కണ്ണన్ కడలినై వీడుమిన్ ముత్తవంలో దేనిని సాయించారో, పత్తుడే అడి వరకులో వేటిని సాయించారో 2 తిరువాయుమడులు. శార్వేదం అనెరిక్ కണ്ണన్ కడలినై ఈ 2 తిరువాయుమడులతో మళ్ళా శాస్త్రాన్ని ముగించారు. భక్తి ప్రపత్తులను గురించి వర్ణిస్తూ. ఇది పెద్దల పద్ధతి. తిరుప్పావై దివ్య ప్రబంధంలో గోదాదేవి కూడా మొదటి పాసురంలో నారాయణనే నమగ్గే పరై తరువాన్, భగవంతుడు మనకు పరై తరువాన్ తప్పెటను పొసగగలడు. తప్పెట అంటే పురుషార్థము, కైంకర్యము, ఇవన్నీ రేపటి పాసురంలో వివరిస్తుంది అమ్మ. కనుక ఒకటి పురుషార్థము పరై, తరువాన్ ఉపాయము, పురుషార్థోపాయములను మొదటి పాసురంలో తెలిపింది. ఇంక ప్రబంధం చివరికి వచ్చింది కనుక చివరిలో మళ్ళా ఆ ప్రబంధాన్ని ముగిస్తున్నారు. ముగించినప్పుడు కూడా ఎలా ముగించాలి, మళ్ళీ ఉపాయ పురుషార్థములుగా ముగిస్తుంది. ఉపాయం ఏది, దానిని నేటి పాసురంలో విశదీకరించి. పురుషార్థం ఏది,
దానిని రేపటి పాసురంలో విశదీకరిస్తారు. కనుక మళ్ళీ శాస్త్ర పరిసమాపనం చేసేటప్పుడు తిరుప్పావై దివ్య ప్రబంధం ఎన్ని పాసురములు? 30 పాసురములు. 30 పాసురములలో 29 పాసురములే ప్రబంధం. 30వ పాసురం ఫలశ్రుతి. తిరువాయిమడి మొదలైన వాటిలో కూడా 10 పాసురములు ప్రబంధం ఉంటే 11వ పాసురం ఫలశ్రుతి ఉంటుందిగా. పెరియాళ్వారి తిరువడి ఇత్యాదులలో 9 పాసురములు ప్రబంధం ఉంటే 10వ పాసురం ఫలశ్రుతి ఉంటుందిగా. ఆ రీతిగానే 29 పాసురములు ప్రబంధం. ఒకటి పాసురం ఫలశ్రుతి. ఇగో దీనిని దృష్టిలో పెట్టుకునే చాలా మంది 29వ పాసురంతో ప్రబంధాన్ని ముగించేస్తారు. చివరి రోజున 2 పాసురాలు చెప్పేసుకుంటారండి. చెప్పేసుకుని ముగించేసుకుంటారు. ఆ రోజే భోగి కళ్యాణం చేయించేసుకుని దాంతో ఒకవేళ పాసురం మరుసటి దినానికి ఉన్నా ఆ రోజుతోటే పూర్తి చేసేస్తారు. ఎందుకంటే ప్రబంధం 29 పాసురాలేగా, ఆ తర్వాత పాసురం ఫలశ్రుతి కదా అని. కానీ అలా వీల్లేదు అని మళ్ళీ గోదాదేవి 30 తప్పామే అంది. 30 పాసురములు తప్పకుండా అనుసంధానం చేయాల్సిందే. 30 రోజులు అనుసంధానం చేయాల్సిందే. ఒకవేళ భోగి పండగ అయిపోయిన తర్వాత సంక్రమణం నాటికి కూడా పాసురం ఉంటే ఆ రోజున పెరుమాళ సన్నిధానంలో పాసురాన్ని విజ్ఞాపనం చేసుకుని పాసురార్థాన్ని అనుభవించవలసినదే అనేది మన సింహాచల దేవస్థానంలో కూడా అదే పద్ధతి. పెరుమాళ సన్నిధానంలో ఒకవేళ ఈ ఏడాది లేదనుకోండి, సాధారణంగా ఎప్పుడైనా వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు సంక్రమణం నాడు కూడా పాసుర విలపం చేయడం జరుగుతుంది. అలా పూర్వం నుంచి పెద్దల యొక్క పద్ధతి. ఎందుకంటే 30 తప్పామే అన్నది కనుక అని నిష్కర్షిస్తారు కదండి. 29 పాసురములు గోపికగా పలికిన పలుకు. నిన్న కొంచెం వచ్చినాయి. 30వ పాసురం రెండోసారికి ఇంక రాల. గోదమ్మగా గోదమ్మ పలికిన పలుకు. ఆవిడ మాటలుగా ఆవిడ చెప్పినటువంటి పలుకులు. 28, 29 పాసురములు అంటే శాస్త్ర పరిసమాపనం అన్నమాట. భగవద్గీతా శాస్త్రం ఎక్కడ ఆరంభం? 2వ అధ్యాయంలో 12వ శ్లోకం నద్దేవాహం జాతునాశం. ఎక్కడ ముగింపు? 18వ అధ్యాయంలో సర్వధర్మాన్ పరిత్యజ్య. మిగతాదంతా పూర్వపీఠిక ఉత్తరపీఠిక అలా అని వదిలేయకూడదు. పెరుమాళని సేవించుకున్నప్పుడు పాదపీఠంతో పాటు కిరీటం దాకా ఎలా సేవించుకుంటామో అలాగే పూర్వపీఠిక ఉత్తరపీఠికలతోటే గ్రంథం చదవాలి. కానీ తత్వ విషయకమైనటువంటి విషయం అలా చెప్పబడింది. అలా ముగిస్తుంది. నిన్న మొన్న 2 పాసురములు. ఒకటి మాలేమడివన్న, మరొకటి కూడారే వెల్లంసే. ఈ 2 పాసురములలో గోదాదేవి అభిలషించినది ఏవో కట్టుపుట్టములు, మరొకటో ముక్తిని పొందే ముక్త పురుషుడు ఏ అనుభవాన్ని పొందుతాడో ఆ అనుభవాన్ని ప్రార్థించింది. గరుడాళ్వాన్ని ప్రార్థించింది, ఆదిశేషుణ్ణి ప్రార్థించింది. వీరిరువురు పరమాత్మకు మనము చెందిన వారలము, చెందిన వారు ఎట్లుండవలెను దీనిని తెలిపేటటువంటి వారు ఆళవందారులు స్తోత్ర రత్నంలో దాస సఖా వాహన వాసనం ధ్వజో యస్తే వితానం వ్యజనం ద్రయీమయ ఉపస్థితం తేన పురో గరుత్మతా పదం ఘ్రి సమ్మర్ద గిణాంకశోభినా. ఒక శ్లోకం. నివాస శయ్యాసన పాదుకాం సుకోపధాన వర్షాతప వారణాదిభిః శరీర భేదైస్తవ శేషతాం గతైః యథోచితం శేష ఇతి జనైః. ఆదిశేషుడు పరమాత్మకు కైంకర్యం చేసేటప్పుడు శేషత్వం అనే దానికి అర్థాన్ని చెప్తున్నారు. శేషత్వం అంటే ఏమిటి? యథేష్ట వినియోగార్హత్వం. అవతలి వానికి ఏ రీతిగా వినియోగపడవలసి ఉంటే ఆ రీతిగా వినియోగపడుట. సేవ చేయుటలో పరమ ప్రయోజనమేమి?
చేయువాని ఆనందము కొరకు కాదు, పొందువాని ఆనందము కొరకు. పరగత అతిశయ ఆధాన ఇచ్ఛయ శేషత్వమేవ యస్య స్వరూపం సశేషః పరశేషి. భగవద్రామానుజుడు శేషత్వ లక్షణాన్ని నిష్కర్షించి సాయించిన వాక్యం. అవతలి వారికి ఆనందమో గొప్పతనమో కలుగుట కొరకే ఎవరైతే ప్రయత్నిస్తాడో అతడు శేషభూతుడు. ఇప్పుడు ఆదిశేషుడు పరమాత్మకు కూర్చుంటే సింహాసనం అవుతాడు, ఇరుందాల్ సింహాసనమా. పవళిస్తే ప్రక్క అవుతాడు, నడిస్తే పాదుకలవుతాడు, నిలబడితే గొడుగవుతాడు. పరమాత్మకు ఏ సమయంలో ఎలా వినియోగపడడం అవసరమైతే అలా వినియోగపడతాడు కనుక శేషత్వం అంటే ఏమో చూపించిన వాడు ఆయన. నిజానికి ఆయన పేరు శేషుడు కాదు, అనంతుడు. కానీ ఆయన అందరూ ఆదిశేషుడు ఆదిశేషుడు అంటారు. అంటే ఈ శేషపడి ఉండడం అంటే ఏమి, ఎట్లు వినియోగపడవలేను దానిని నిరూపించిన వాడు గనక. భగవానునికి ఎవరైనా భగవంతుడు ఉభయ విభూతులను శేషభూతముగా కలిగిన సర్వశేషి ఏమంటారు భగవంతుడిని? సర్వశేషి. చేతనములు, జ్ఞానం ఉన్నవి జ్ఞానం లేనివి, జ్ఞానం ఉన్నవాడు మనం, జ్ఞానం లేనిది ఈ ప్రకృతి. వీటిని తనకు ఉపయోగపడు వాటినిగా గలవాడు. పోయింది కరెంటు పోయినట్టుందమ్మా. ఇతరమైన వాటికి పట్టకుండా ఆ వస్తువుకు మాత్రమే పడితే దానిని లక్షణం అంట. పదిటికి చెందిందనుకోండి, ఈ వస్తువుకి లక్షణం కాజాలు. ఆవనగానేమి ఎవడో అడిగాడు అనుకో, కొమ్ములు ఉంటున్నది అన్నాము. కొన్ని ఆవులకు కొమ్ములు ఉండవు, మరి లక్షణం పట్టుతుందా? పట్టదు. తెల్లగా ఉంటున్నది అన్నాము అనుకోండి, కొన్ని కర్రవులు ఉంటాయి, వాటికి పడుతుందా? పట్టదు. దీన్ని ఏమంటారు? అవ్యాప్తి అంటే లక్ష్యంలో అంతటా వ్యాపించి ఉండకపోవడం. మరొకటి ఏదో చెప్పాడు, ఇంకో రేఖసభత్వం అన్నాడు. ఒకటే గిట్టు ఉంటుందండి ఆవుకి అన్నాడు. ఒక గిట్టు ఉంటుందా? రెండు గిట్లు ఉంటాయా? రెండు గిట్లు ఉంటాయి, విడి ఉంటుంది. కానీ ఒకటే గిట్టు ఉంటుందంటే అసలు ఏ ఆవుకి నప్పదు. ఈ లక్షణం ఏ ఆవుకి పట్టదు కదా. అలా ఉండకూడదు, అసంభవం అనే దోషం. ఇలా ఉండకూడదు. మరేమిటి ఆవుకి లక్షణం? శాస్నాదిమత్వం. శాస్నాదిమత్వం గంగడోలండి. ఆ గంగడోలు ఉంటే అది ఆవు అని దానికి లక్షణాన్ని చెప్పారు కదండి. అలా లక్షణం అంటే ఇతరమైన చోట్ల ఉండకుండా లక్ష్యమునందు మాత్రమే ఉండేదేదో అది లక్షణం అనబడు. ఇప్పుడు చేతనాచేతనములు అన్ని పరమాత్మకు చెందినవే, అన్నీ అమ్మవారికి చెందినవే కనుక చేతనాచేతనములకు లక్షణం సరిపోయింది. మరి అమ్మవారు ఎట్లా అంటే ఆవిడ అమ్మవారు భగవంతునికి చెందినది, మనము భగవంతునికి చెందినవాడమే. మరి ఆవిడికి మనకి తేడా ఏమిటి? ఆవిడ భగవంతునికి చెందినది, మన అందరి చేత సేవలను కొనున్నది. ఇది తేడా. అందరి చేత సేవలను కొనడం అంటే భగవంతుడు అందరి వలన సేవలను కొంటున్నాడు, అమ్మవారు అందరి వలన సేవలను కొంటుంది. మరి ఇద్దరికి తేడా ఏమిటి? అమ్మవారు ఏకోన శేషి, ఒక్కడు తప్ప అందరికీ ఆవిడే యజమానురాలు. ఆ ఒక్కడెవరు? పరమాత్మ. కనుక ఇప్పుడు పరమాత్మ ఎవరండి? అందరికీ యజమాని. ఇంక ఇందులో ఏ సందేహం లేదు కదా. ఇది కదా లక్షణం పరమాత్మకి. కనుక అచేతనం కూడా పరమాత్మకు చెందినదే. ఎలా కావాలంటే మన వస్తువుల్ని మనం ఎలా కావాలంటే అలా వినియోగించుకోమా? వినియోగించుకుంటాం. కానీ చైతన్యం ఉన్న వాటికి చైతన్యం లేని వాటికి తేడా. అన్నిటి లక్షణం చూపించాడు ఆదిశేషుడు. మళ్ళా వేరే మరొక శ్లోకంలో దాసః సఖ వాహనం ఆసనం ధ్వజో యస్తే వితానం. గరుత్మంతుడండి, ఆయన దాసః భగవంతునికి దాసుడు. దాసుడు మాత్రమేనా? సఖ స్నేహితుడు. ఎప్పుడైనా మరి అత్యవసరమైన గొప్ప గొప్ప విషయాలు ఉంటాయండి, ఎవరితోటి చెప్పుకోలేరు.
స్నేహితుడితోటే చెప్పుకుంటారు అలాంటి విషయాలు. ఏమయ్యా సమస్య వచ్చింది, మరి ఒకళ్ళ ఇద్దరు ఎంతమంది భార్యలంటే ఆయనకి, కనుక ఏమయ్యా సమస్య వచ్చింది ఎలాగయ్యా అని ఆయన ఏదో అడుగుతాడు. మరి ఎలాగా, ఆవిడేమో ఉండాలంటోంది, ఈవిడేమో రావాలంటోంది, ఏం చేయాలి? ఏం పర్వాలేదు పరమాత్మ, నువ్వు ఆవిడ దగ్గరే ఉండు, నేను వచ్చి చెప్తాను స్వామి అపాయింట్మెంట్ ఎవరికో ఇచ్చామంటే అయిపోయిందని వెళ్ళిపోదాం అనేదో చెప్తాడండి. ఏవో ఇలాంటివి ఏవో ఉంటాయి. నువ్వు సరిగ్గా ఆ సమయానికి రా, నేను అంటూ ఉంటాను, ఇక్కడే ఉంటాను, నేను ఎక్కడికి వెళ్ళను అంటూ ఉంటాను. ఆ సమయానికి నువ్వు వచ్చి స్వామి మనం ఫలానా ఆయనకి అపాయింట్మెంట్ ఇచ్చామండి చెప్పు, అప్పుడు ఇంకా తప్పదు ఏం చేస్తాం అనుకుని వెళ్ళిపోతాం. ఏదో ఇలాంటివి ఉంటాయండి. అది స్నేహితులకే చెప్పుకునేవి, ఇతరులకు చెప్పుకునేవి కాదు. దాస సఖా వాహన, భగవంతుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే సంకల్ప మాత్రం చేత అక్కడికి తీసుకుని వెళ్ళిపోయేటటువంటి వాహనమైనటువంటి వాడు గరుడాడు అనంటే. వితాను ఇలా 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 ఇవన్నీ చైతన్యం ఉన్నవాడు చేసే పని. దాసత్వం అనేది జ్ఞానం ఉన్నవాడు చేసే పని. వినియోగపడడం అనేది అచేతనం కూడా వినియోగపడుతుంది. శేషత్వానికి దాసత్వానికి తేడాది. కనుకనే ఇద్దరిని దానికి ప్రతీకములుగా చెప్పు. ఆ ఇద్దరు మాకు కావాలని అడిగిందండి గోదాదేవి. ఏమడిగింది ఆవిడ? ధ్వజం కావాలంది, వితానం కావాలంది. కావాలంటే ఇచ్చేస్తారా? అదే వ్యాఖ్యాతలలో ఉండే తేడా. భగవంతుడు ఎవళ్ళనైనా నేను ఇస్తాను కానీ ఆదిశేషుని మాత్రం ఇవ్వనరా. ఎందుకని అంటే అమ్ము ఆయన విడిచిపెడితే నేను ఉండలేను, కావాలంటే మా ఆవిడ్ని విడిచిపెట్టైనా నేను ఉంటాను కానీ ఇచ్చేసాడుగా, నీలాదేవిని ఇచ్చేసాడు కదా, కానీ ఆదిశేషుని ఇమ్మనం అంటే మాత్రం ఇవ్వను అని అత్తవాడత్తె కొడుతా ఆ కండువా తీసి దీన్ని పట్టుకెళ్ళి చాందిని కింద వాడుకోండి అన్నాడు అని ఒక వ్యాఖ్యాత. మరొక వ్యాఖ్యాత కాదంటే ఆదిశేషుణ్ణే ఇచ్చేసాడు. ఎందుకని ఈయన వెళ్ళిపోదలుచుకున్నాడు కనుక. పెద్దవాళ్ళు వచ్చే ముందు వాళ్ళ కార్లు అవి అన్ని ముందు వచ్చేయండి ఇక్కడికి, అలాగే ఈయన కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదలుచుకున్నాడు కనుక ఆదిశేషుణ్ణి కూడా ఇచ్చేసాడంటే ఏం పర్వాలేదు. ఇది ముక్త భోగం. స్నానానికి ముందు, స్నానానికి వెనుక. స్నానం చేసిన తర్వాత ఏం కావాలో పరికరములను అడిగాడు. ఏం కావాలి పరికరాలు? ఏవో చేతులకు ఆభరణాలు కావాలి, మరొకటి అన్నాడు. ఏమిటి ఆభరణములు అంటే? ఇది ఒక అలంకారం. యాంబెరు సమ్మానం అన్న, ఇది ఒక సన్మానము. ఏమిటి ఆ సన్మానం? ఆ సన్మానం గొప్పతనం ఏమిటి? ఎప్పుడు సాధారణంగా తిరుపతిలో ఈ పాసులు నాడు ఒకసారి స్మరించుకుంటూ ఉంటాం. గోపాలాచార్య స్వామి వారు, తెలుగు చర్ల కిందాడే గోపాలాచార్య స్వామి వారు మహానుభావులు, అవతార పురుషులే వీళ్ళందరూ. వారిని ఎవరో ఒకసారి ఈ విషయం అప్పలాచార్య స్వామి వారు చెప్పారండి. అప్పలాచార్య స్వామి వారి దగ్గరికి వచ్చి, ఏమండి మీ గురువు గారు చాలా గొప్పవారు కదా, వారికి సన్మానం చేద్దాం అనుకుంటున్నామండి. మా గురువు గారికి ఇష్టం ఉండవండి అని చెప్పారండి అప్పలాచార్య స్వామి. కాదండి చేద్దాం అనుకుంటున్నామండి అంటే, అయితే సరే అని ఈయన సిఫార్సు రాశారు. వాళ్ళు ఉత్తరం వీరికి, అయ్యా మీకు సన్మానం చేయాలనుకుంటున్నామని రాశారు. రాసిన తర్వాత గోపాలాచార్య స్వామి వారు మళ్ళీ వాళ్ళకి ఏదో పత్రిక రాసేశారు బదులు. రాసిన తర్వాత వాళ్ళు మళ్ళా లెటర్ కొట్టుకుని అప్పలాచార్య స్వామి వారి దగ్గర వచ్చామండి, మీ గురువు గారు అంటే ఎంతో గొప్పవారు అయి ఉంటారు అనుకున్నామండి. ఏమిటండి బొత్తిగా ఇలా రాసేశారు ఆయన అన్న. ఏం రాశారు? ఏమో గురువు గారు అంటే, నేను అప్సరసల సన్మానాన్ని కోరుకుంటున్నాను, మీ సన్మానం నాకు అక్కర్లేదు అని రాశారు. అంత పెద్ద కదా అండి, ఇలా రాయండి అప్సరసల సన్మానం కావాలి, మీ సన్మానం వద్దన్నారంటే, అవునయ్యా మా గురువు గారు అన్నది ముక్త పురుషుడు ముక్తిని పొంది వైకుంఠానికి వెళ్ళేటప్పుడు తం 500 ప్రతిధావంతి, 100 మాలాహస్తాః, 100 అంజనహస్తాః, 100 చూర్ణహస్తాః, 100 వాసోహస్తాః అని ఉపనిషత్తు వర్ణిస్తుందండి. భగవంతుని దగ్గరకు వెళ్లే ముక్త పురుషుడు ఈ లోకములన్నీ దాటి వెళ్ళి విరజా నది స్నానం ఆచరించిన తర్వాత, ఈ జీవుడు ఆవలి ఒడ్డున పడిన తర్వాత, అమానవ గరస్పర్శం కలిగిన తర్వాత, దివ్య దేహం అంటారు కదా, దివ్య దేహం కలిగిన తర్వాత 500 మంది అప్సరసలు ఇతడిని సత్కరిస్తారట. ఈ ముక్త పురుషుణ్ణి పరమాత్మ సన్నిధానానికి పెడుతున్నాడు, ఈయనని సత్కరిస్తారు. 100 వాసోహస్తాః, ఆళ్వారు తిరునహరి వెళ్ళారు కదండి, పరమపదోత్సవం అది ఇవన్నీ కనబడుతూ ఉంటాయి మనకి. ఈ మర్యాదలన్నీ అక్కడ చేస్తూ ఉంటారు, చాలా దివ్యంగా జరుగుతూ ఉంటుంది ఈ ఉత్సవంలో, పరమపదోత్సవం అది జరిగినప్పుడు. ఇలా ఈ ముక్త పురుషుణ్ణి అలంకరిస్తారు. ఈ అలంకారమునకు ఒక పేరు పెట్టింది ఉపనిషత్. తం బ్రహ్మాలంకారేణ అలంకుర్వంతి. సాధారణంగా ఎప్పుడైనా
రాజుగారుగా యువరాజుగా సింహాసనం మీద కూర్చోవాలి అంటే వాళ్ళకేవో కొన్ని పద్ధతులు ఉంటాయి. అంతదాకా ఎందుకు మనం స్నాతకోత్సవానికి వెళ్ళామనుకోండి, ఆ గవర్నర్ గారో లేకపోతే ఆ వైస్ ఛాన్సలరో కోట్లు తొడుక్కుంటారా, టోపీలు పెట్టుకుంటారా? ఏమిటది? దాని మర్యాద అది. కొన్ని మర్యాదలు ఉంటాయి. అలా ముక్త పురుషుడు పరమాత్మని పొందేటప్పుడు మరి యువరాజు అవుతున్నాడంటే ఆయనకు కూడా కొన్ని మర్యాదలు ఉంటాయి. అంతేగాని చిరిగిపోయిన బట్టలతో భగవంతుడి దగ్గరికి పెడితే బాగుంటదిగా. ఎక్కడికి వెళ్ళాలంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది కదా. అలాగే ఇతన్ని కూడా ముక్త పురుషుల్ని అలంకరిస్తారు. అలా భగవానుని సన్నిధానానికి పెడతాడు కనుక దానికి తమ బ్రహ్మాలంకారేణ అలంకుర్వంతి, బ్రహ్మాలంకారముతో అలంకరింతురు. అప్పుడు భగవంతుని సన్నిధానానికి వెళ్ళిన తర్వాత ఆయన ఎంతకాలం నుంచో చాలా ఉత్సుకతగా ఈ ముక్త పురుషుని గురించి ఎదురు చూస్తున్నాడు కనుక ఆయన రాగానే పరమ ఆనందం కలిగి బాగుగా 1 నెల రోజులు బట్టి ఆహారం లేనటువంటి వాడు ఒక్కసారిగా ఆహార పదార్థములను చూస్తే ముఖం ఎంత విప్పారుతుందో, ఈ ముక్త పురుషుని చూడగానే భగవంతునికి ఎన్ని జన్మలలో ఎంత ప్రయత్నం చేశాను అని ఆయన ఎప్పుడూ దొరకలేదు, ఆఖరికి ఇప్పటికి వచ్చాను అని పరమ ఆనందంతో తప్పిపోయిన కుమారుడు వస్తే తండ్రి ఎంత ఆనందిస్తాడో అంత ఆనందిస్తాడని ఇదంతా వర్ణిస్తుంది. కౌశికి ఇత్యాది ఉపనిషత్తులన్నీ వర్ణిస్తాయి కదా మనకి. ఇప్పుడు గోపికలు కోరుకున్నది ఆ ముక్త భోగాన్ని కోరుకున్నారు. సంతోషం. వీళ్ళు భగవంతుని దగ్గర మాట్లాడుతూ ఆరా ఇందరు అన్నారు ఒక పాసురం. మేము ఎంత కష్టపడి నీ దగ్గరికి వచ్చాము, కొంచెం ఆలోచించి అనుగ్రహించు. వాళ్ళు ఆలోచించమన్నారు. ఎందుకని? మేము కష్టపడి వచ్చామని. ఈయన ఆలోచించమన్నారుగా, ఆలోచించడం ప్రారంభించారు. ఏమిటి ఆలోచన? మీకేమిటి ముక్త భోగం కావాలా? అంత గొప్ప పదవి కావాలంటే, అంత గొప్ప భోగం కావాలంటే మీ దగ్గర ఏమైనా అసలు అర్హతలు ఉన్నాయా అని, ఏం అర్హతలు ఉన్నాయని ఆలోచించడం ప్రారంభించాడు ఆయన. భగవంతుడు గోపికలారా చాలా సంతోషం. మీరు కోరిన కోరిక సామాన్యమైనటువంటి కోరిక కాదు. మునులకు యోగులకు కూడా అలభ్యమైనటువంటి ఫలాన్ని మీరు కోరుతున్నారు. మరి ఇంత ఫలం కలగాలి అన్నప్పుడు మన దగ్గర కూడా ఏమైనా కొంచెం పుణ్యం ఉండాలరా. ఏమీ లేకుండా ఊరకే ఫలం వచ్చేస్తుందా? రాదుగా. ఏముంది మీ దగ్గర అని అడిగాడు భగవాను. ఇప్పుడు భగవానుడి దగ్గర తమ దగ్గర ఏమున్నదో ఏమి లేదో భగవానుడికి విజ్ఞాపనం చేస్తుంది. ఇంకా చివరి సమయం ఇది. ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు భగవంతుని దగ్గర. ఆయన అడుగుతున్నాడు, ఇప్పుడు కనుక జాగరూకతతో సమాధానం చెప్పకపోతే ఇంత ప్రయత్నం విఫలం అయిపోతుంది, ఆయన వెళ్ళిరండి అంటాడు ఆయన. కనుక చాలా జాగ్రత్తగా ఆయనతో మాట్లాడుతున్నారు. మరి గోదాదేవి ఎంత మనం అందరం కూడా మన కోసమే ఈ ప్రబంధం పెరుమాళ్ళ సన్నిధానంలో ఏం విజ్ఞాపనం చేయాలో ఇవాళటి పాసురం రేపటి పాసురం పెరుమాళ్ళ సన్నిధానంలో చదువుకుంటే మనని గురించి మనమేం చెప్పక్కర్లేదు, అంతా అర్థమైపోతుంది. పూర్వాచార్యుల స్తోత్రాలు కానీ అన్నీ అంతే. వాచామగోచర మహాగుణ దేశికాగ్ర్యకు రాధినాథ కథితాఖిల నైత్య పాత్రం ఏషోహమేవ న పునః జగదీదృశః తద్ రామానుజార్య కరుణైవతు మద్గదిష్టే ఇత్యాదిగా పూర్వాచార్యుల నైత్యానుసంధానం అంతా మనకి నైత్యానుసంధానం తెలియదు గనక మనకు కావలసిన వాటిని మనకి ఎంతసేపు మన కార్డు వెనకాతల బిఏ వేసుకోవాలా, ఎంఏ వేసుకోవాలా, డాక్టర్ ముందు వేసుకోవాలా, ఏం వేసుకోవాలి, ఇవే తప్ప భగవంతుడి దగ్గర వెళ్ళినప్పుడు ఏ డిగ్రీలు ఉండాలో మనకి తెలియదు కదండి. ఆ డిగ్రీలు ఏం చెప్పాలో ఆయన దగ్గర అమర్యాద, క్షుద్ర, చరమతి, అసూయ, ప్రసవభూ, కృతజ్ఞ, దుర్మాన, స్మరపరవశ, వంచనపర, ద్విశంస, పాపిష్ఠ, ఎన్ని క్వాలిఫికేషన్ చెప్పేశారండి. ఎవరు చెప్పారు ఇవన్నీ? యామునమునులు ఆడవన్నారు. వారి దగ్గర ఒక్కటైనా ఎలాంటి వారు యామునమునులు అంటే ఆ శైలాద్రికిన్న కన్యా చరణ కిశలయన్యాసధన్యోపకంఠాత్ ఆరక్షోనీత సీతాముఖగమన సముల్లాస హేతోశ్చ శ్వేతో. ఏం చెప్పేసుకున్నారని ఆయన పాండిత్యాన్ని గురించి చెప్తున్నారండి. ఆయన ఏమని చెప్తున్నారు? అటు కాశ్మీరం నుంచి ఇటు కన్యాకుమారి సేతు, రామ్ సేతు వరకు నాలాంటి పండితుడు ఎక్కడైనా ఉన్నాడా అని వాదించిన మహానుభావులండి. ఆయన చెప్పుకుంటున్నారు అమర్యాద, క్షుద్ర, జలమతి అని చెప్పుకుంటున్నారు. పరమాత్మ దగ్గర ఏం చెప్పుకోవాలి? మన నైత్యానుసంధానం చేసుకోవాలి తప్ప
నేను అంతవాడిని ఇంత గొప్పవాడిని అని మన గొప్పలు చెప్పుకున్నాం అనుకోండి, అబ్బో ఇంత గొప్పవాడికి నా సహాయం అవసరం లేదు, నీ గొప్పతనమే నేను కాపాడుతుంది, వెళ్ళి రమ్మంటాడు ఆయన. కనుక ఇప్పుడు పరమాత్మ పరీక్షిస్తున్నాడు గోపికల్ని. వీళ్ళు ఇప్పుడు మా దగ్గర ఎట్లాంటి యోగ్యత లేదు, నువ్వే కాపాడాలి అని విజ్ఞాపనం చేసుకోవాలి. ప్రపత్తికి కావలసిన యోగ్యత అదే కదా. కనుక ఆ యోగ్యతను వీళ్ళు నిరూపించుకోవాలి. అది నేటి పాసురం. కనుక తరువాన్ ఇచ్చేవాడు ఉపాయం పరమాత్మ. ఆ పరమాత్మను ఎవరు ఉపాయం? ఏది ఉపాయం? ప్రపత్తి. ప్రపత్తవ్యుడెవరు? ఎవరిని శరణు వేడాలి? భగవానుని. ఎవరైతే యో బ్రహ్మాండం దధాతి పూర్వం అన్నట్లుగా సోగంధ విర్గం పొరుళొందు చొల్లుహిన్రేన్ కేణ్మిన్ కాగంధన ఆగండలన్ మహనాహియ కాగంధనగ్గం. వేదాంత దేశకులు అభయప్రదాన సారమని ఒక అద్భుతమైనటువంటి 32 రహస్యములలో ఒక గ్రంథం. ఆ గ్రంథంలో ఒక శ్లోకాన్ని చెప్తారు. ఏమని? శోకంధ విర్గం పొరులండ్రు సొల్లుహిన్రేన్ కేణ్మిన్. నాయన శోకం పోయేటటువంటి ఒక మంచి అర్థం చెప్తాను వినండి. ఏమిటండి అంటే ఆగండలన్ మహనాహియ కాగంధనగ్గం. ఇంద్రుడి కొడుకు అయినటువంటి జయంతుడు పడే కాకాసురుడైతే ఆ కాకాసురుడికి ఎవరైతే మోక్షం అనుగ్రహించాడో, ప్రాణ రక్షణం చేశాడో ఆయనే మనకు ఉపాయము. ఇతరులు అంతకంటే గొప్ప పాపం చేసిన వాడెవడు ఇలా తలంలో ఉండడుగా. అలాంటి వాడిని కూడా కాపాడాడు గనక ఆయనను శరణు వేడుటే రక్షకము. శరణాగతియే ఉపాయము. ఎంత గొప్పది శరణాగతి! కొరతాడు ఒక అద్భుతమైన శ్లోకాన్ని అనుగ్రహిస్తూ శ్రీరామచంద్రుణ్ణి శరణు వేడుచున్నాను. శ్రీరామచంద్రుడు ఎంత గొప్పవాడు! అమరాంశ్చ కర్తుం శక్తాపి శాంతా నమసైవ యాతే నమః సప్తమ భూమికాయై. ఓ పరమాత్మ, నీ 7వ వేషానికి నమస్కారం. 7వ వేషం అంటే ఏంటండి? భగవంతుడు నాథాదైవ నమస్కారం స్తోత్రంలో దేశకులను అనుగ్రహిస్తారుగా. భగవంతుడు ఈ లోకం మీదకి వచ్చి మంచి నటనవాడి వెళ్ళిపోయాడు. ఇలాంటి 1, 2, 10 వేషాలు వేశాడు, దశావతారాలు అంటూ ఉంటారు కదండి. అందులో 7వ అవతారం మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం, వామనావతారం, పరశురామావతారం. 6 అవతారాలు అయిపోయింది కదా. 7వ అవతారం శ్రీరామావతారం. కనుక సప్తమ భూమికాయై నీ 7వ వేషమునకు నమస్కారము. పరమాత్మ ఏమిటండి ఆయన గొప్పతనం? రామచంద్ర స్వామి గొప్పతనం ఏమిటి? అసలు ఈ లోకంలో కోకిల లేకుండా చేసి పారేసును, కానీ చేయలేదు. దేవతలకి మందిలో లేకుండా చేసి పారేసును, కానీ చేయలేదు. చమత్కారంగా చెప్తారండి. కోకిలు లేకుండా చేయడం. కోకిలు ఎలా వస్తాయి ఈ లోకంలో? కోకిలకు పరభృతము అని పేరు. కోకిలికి తన గుడ్డును తాను పొదగడం తెలియదు, కాకుల గుడ్డలో పడేస్తుంది. ఆ కాకులు పొదిగితే దానికి రెక్కలు వచ్చిన తర్వాత వసంతకాలం రాగానే తల్లి కోకిల వాలి కుహు అనగానే కాక పిక అని ఈ కోకిల కుహు అంటుంది. కోకిల పిల్ల, కాకి పిల్ల కావు కావు అంటుంది కదండి. కనుక ఇప్పుడు ఈ కోకిల ఉండాలంటే ఈ లోకంలో ఏముండాలి? కాకు ఉండాలి. కాకులు ఉంటే కదా కోకిలుడు వస్తాయి. కానీ రామచంద్రుడు బాణం ఎక్కుపెట్టి కాకిని సంహరించడం కోసమని వేసినప్పుడు ఆ కాకి వచ్చి ఆయన పాదారవిందముల దగ్గర పడితే శరణు వేడిందని శక్తాపి శక్తి కలిగినటువంటి వేషమే అయినా నమసైవ శాంత నమస్కారం పెట్టినప్పుడు కరిగిపోయి సరేలే కాపాడేస్తున్నాను అన్నాడు. కనుక అప్పుడు కాకి బతికింది. అప్పుడు కాకి బతికింది కనుక ఇప్పుడు కోకిలలు ఉన్నాయి. కనుక లేకపోతే కోకిలలు లేకుండా చేసేసి దేవతలకి వంటిల్లు లేకుండా చేసేసారు. ఎంచేత దేవతలందరికీ ఆహారం ఏమిటండి? అమృతం అండి. ఈ అమృతం పుట్టే చోటేది సముద్రం కదా. కనుక దేవతల అమృతానికి వంటిల్లేది సముద్రం. అపాకశాల అమరాంశ్చ కర్తుం
వంటలు లేని వాడనగా దేవతలను చేయడానికి సమర్థుడై ఉన్నప్పటికీ అలా చేయకుండా ఎందుకోసం ఆ సముద్రుడు కూడా వచ్చి శరణు వేడాడుగా రామచంద్రుణ్ణి, అందువల్లనే కదా కాపాడాడు. ఆగ్రహం అనుగ్రహంగా మారిపోయింది కదండి. ఆయన మీదకి ఎక్కుపెట్టిన బాణాన్ని ఆయన అంటే ఆయనకి గిట్టని వాళ్ళు ఎవడున్నారో వాళ్ళ మీదకి ప్రయోగించాడా లేదా? కనుక శరణాగతి పరమధర్మము, శరణు వేడువాడు ఎట్లుండవలేను, అది నేటి పాసురంలో పరమాత్మకు ఏమి తెలుపవలేను మనము. దీనిని వివరిస్తోంది గోదాదేవి. ఒకసారి పాసురానుసంధానం చేసు. కరవహల్ పిన్సెండ్రు கானம் சேர்ந்துன்போம் அறிவொன்றுமில்லாத ஆய்க்குலத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையோம் குறைவொன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடு உறவேல் நமக்கிங்கு ஒழிக்க ஒழியாது அறியாத பிள்ளைகளோம் அன்பினால் உந்தன்னை திருப்பேரழைத்தனமும் சீரி அருளாதே இறைவா நீ தாராய் பறை ఏలోరెంపావాయి. శ్రీకృష్ణ భగవానుడు గోపికలను అడుగుతున్నాడు, గోపికలు ఆయనకు సమాధానం చెప్తున్నారు. భగవానుని శరణు వేడిన వారు భగవానుని దగ్గర ఒక 6 విషయములను విజ్ఞాపనం చేయవలెను. ఏం చేయాలో అది ఈ పాసురంలో, నేటి పాసురంలో గోదాదేవి తెలుపుతోంది. మొదటిది, భగవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు మన గొప్పతనం చెప్పుకోకూడదు. మన గొప్పతనం చెప్పుకుంటే శ్రీరామచంద్ర స్వామికి శ్రీకృష్ణ భగవానునికి ఇద్దరూ శరణు వేడబడి కాపాడేవాళ్లే. కానీ వీళ్ళిద్దరికీ వాళ్ళ సిద్ధాంతాల్లో తేడా. రామచంద్ర స్వామి సిద్ధాంతం ఏమిటి? చక్రవర్తి తిరుమహన్, పెళ్ళిలోకాచార్యులు చక్రవర్తి తిరుమహన్ ஆபத்தோடே வரிலும் அமையுமென்றார் கண்ணன் పుణ్యத்தை పొగట్టు వరవేడుమెన్రాన్ అని 2 వాక్యం. శ్రీరామచంద్ర స్వామి ఆయన దగ్గరికి శరణు వేయడానికి వెళ్ళారనుకోండి, వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఏమండి నా దగ్గర మరి పాపం ఉంది పర్వాలేదా అండి అని అడిగారు అనుకోండి, ఏం పర్వాలేదయ్యా, పాపం ఉంటేనే మంచిది, ఉందా? ఉన్నాయి అంటాడు. ఎందుకని? ఏమీ లేనివాడు నేనేంటి కాపాడేది? పాపాత్ముడిని కాపాడితేనే గొప్ప, పుణ్యాత్ముడిని కాపాడితే గొప్ప. ఏం గొప్పతనం కాదుగా, వాడి పుణ్యమే వాడిని కాపాడింది అంటారు. ఇంత కాపాడినా పాపాత్ముడిని కాపాడితేనే దోషో యద్యత్ సతాం ఏతదగర్హితం రామ సిద్ధాంతం కదా. శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని శరణు వేడినప్పుడు, స్వామి నా దగ్గర కొంచెం పాపం ఉందండి అన్నాం అనుకోండి, ఒరే నేను అడిగానండి అసలు పాపం గురించి, పుణ్యం ఉందా నీ దగ్గర? దారి ఖర్చులు కొంచుకున్నానని అది పారేసరా అంటే, పుణ్యத்தை పోహట్టి వరవేణు వెళ్ళ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అన్ని పుణ్యములు పారేసి నా దగ్గరికి రా. ఎంచేత? లేకపోతే రేపు ఇంత కష్టపడి నేను కాపాడుతున్నాను, నా పుణ్యమే నన్ను కాపాడిందండి అంటే నేను కాపాడి ప్రయోజనం ఏమిటి? కనుక నన్నైనా నమ్ముకో దాన్నైనా నమ్ముకో అంటాడు కదండి ఆయన. కనుక భగవంతుని సన్నిధానానికి వెళ్ళాలంటే మరి పుణ్యం ఉండాలి కదా. భగవంతుడు కొంచెం ఆలోచించి చూస్తాడు, ఏమిట్రా నాయన నీ దగ్గర ఏమైనా పుణ్యం ఉందా? నా దగ్గర ఎట్టి పుణ్యము లేదు అని ముందు విజ్ఞాపనం చేయాలి భగవంతుడికి. ఎందుకు చేయాలి?
అలా చేస్తేనే జాలి కలుగుతుంది. నా దగ్గర అన్నీ ఉన్నాయంటే ఇంక వీడిని మనం కాపాడేది ఏమిటని జాలి కలగదు. మరో హేతువు లేదు. భగవంతుడు మనల్ని కాపాడాలంటే జాలి కలగడం తప్ప మరొక మార్గం లేదు కదా. కనుక ఏమీ లేదనే సంగతి చెప్పాలి. అది సరిపోదు. ఇక ముందేమైనా చేస్తామేమో అనుకుంటాడేమో ఆయన. ఇక ముందు చేయడానికి కూడా మాకు యోగ్యత లేదు అనే విషయాన్ని చెప్పాలి. మరి ఏమీ లేకపోతే ఎలా ఆయన్ని పొందడం? నువ్వే మా పుణ్యం, ఈ మాట చెప్పాలి. ఆ పుణ్యంతో తమకుండే సంబంధాన్ని చెప్పాలి. తెలియక ఏమైనా అపరాధాలు చేస్తే అపరాధములకు క్షమాపణ కోరుకోవాలి, పరమాత్మను ప్రార్థించాలి కోరిక. ఇవి 6. ఈ 6 విజ్ఞాపనం చేయాలి. పరమాత్మ సన్నిధానానికి వెళ్ళిన గొప్పవారందరూ, పెద్దవారందరూ కూడా ఇలాగే ఆచరించారు. విభీషణుడు శ్రీరామచంద్రుణ్ణి శరణు వేడి వచ్చాడు. ఆకాశంలో ఉన్నాడు. తనని తాను పరిచయం చేసుకోవాలిగా, ఎవరో చెప్పుకోవాలి కదా. చెప్పుకుంటున్నాడు ఆయన. సాధారణంగా మనం ఏం చేస్తామండి, మన దగ్గర లేని గొప్పలు కూడా చెప్పుకుంటూ ఉంటారు కొందరు ఉన్న విషయం చెప్పాలి కదా అని ఉన్న విషయమైనా చెప్పుకుంటూ ఉంటారు. కానీ విభీషణుడు ఎలా పరిచయం చేసుకున్నాడు? రావణో నామ దుర్వృత్త రాక్షసో రాక్షసేశ్వర తస్యాహమనుజో భ్రాత విభీషణ ఇది శ్రుత. రావణాసురుడనే ఓ పాపాత్ముడున్నాడండి. ఆ పాపాత్ముడు కొన్నాళ్ళు ఏ తల్లి గర్భంలో ఉండి పుట్టాడో అలాంటి వాడు కొంతకాలం ఉండడం వలన కలుషితమైన ఆ తల్లి గర్భంలోనే ఉండి మళ్ళా పుట్టినవాడిని నేను. అందుకంటే వాడు వెళ్ళిపోయిన తర్వాత ఏమైనా కొంచెం వాడి గుణాలు, వాడి చెడ్డతనం ఏమైనా ఆ గర్భంలో ఉంటే నాకు అంటుకుని ఉంటుంది. కనుక వాడి తమ్ముడిని నేను అందంగా చెప్పేశాడు. రావణో నామ, రావణాసురుడనే పేరు గలవాడు. అసలు ఆ పేరుని బట్టే ముందు వాడు ఎంత గొప్పవాడో తెలిసిపోతుంది. రావయద్ది అసత్ప్రలాపాన్ కారయ, అందరినీ ఏడిపించేవాడు కనుక రావణాసురుడు అండి. చెడ్డ మాటలు పలికించేవాడు కనుక రావణాసురుడు వాడి పేరు. కొందరు అలాంటి పేరు పెట్టుకుంటారు కానీ చాలా మంచివాళ్ళు సాత్వికులై ఉంటూ ఉంటారు కదండి కొందరు. అలా సాత్వికుడేమో దుర్వృత్త, వాడి నడవడికంతా చెడ్డ నడవడికే, చెడు పనులే చేసేటటువంటి వాడు. అంటే పేరుకు తగినటువంటి పనులు కూడా కలిగినటువంటి వాడు దుర్వృత్త. ఇవాళ చెడ్డ పని చేస్తే రేపు మారిపోవచ్చు కదా. ఏం మారుతాడండి? పుట్టుకతోటి వచ్చిన బుద్ధి పుట్టుకలతోటి కానీ పోదంటారు కదా. రాక్షస, వాడు రాక్షసుడు. ఇది సరిపోక రాక్షసేశ్వర, పెత్తనం కూడా ఉంది. ఇంకా వాడు చేసే పాపపు పనులకి ఏమైనా అంతం ఉంటుందండి? తస్యాహమనుజో భ్రాత, నేను ఆయన తర్వాత పుట్టిన తమ్ముడండి. తమ్ముడు అంటే అన్నగారు ఏం చెప్తే అది తమ్ముడు చేయాలిగా. వాడేం పుట్టిన కార్యాలు ఏమైనా చెప్తాడా? చెప్పేవని పాపిష్టి పనులే చెప్తాడు. అవే చేస్తూ ఉంటాను నేను. కనుక నేను కూడా అలాంటివండి. నాకు పేరులో కూడా తేడా ఏం లేదండి. వాడి రావణాసురుడు అన్నారు, నన్ను విభీషణుడు అన్నారు. వివిధం భీషయతి ఇది విభీషణ, రకరకములుగా బెదిరించుకోడు అని అర్థం. ఇన్ని చెప్పుకున్నాడండి ఈయన. నిజానికి ఎవరైనా విభీషణుడు ఎంత గొప్పవాడు! రావణాసురుడు కుంభకర్ణుడు లాంటి వాడు కాదు. రావణుడు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశాడు, ఆ సమయంలోనే కుంభకర్ణుడు చేశాడు, ఆ సమయంలోనే విభీషణుడు తపస్సు చేశాడు. రావణాసురుడికి ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మదేవుడు. ఏం వరం కావాలరా నీకు అని. అయ్యా నాకు చావు లేకుండా వరం ఇవ్వండి, చిరజీవిత్వాన్ని ఇవ్వండి. ఈ మధ్య ఆ వరాన్ని బ్యాన్ చేశారా? ఇవ్వలేం, మరి ఇంకేదైనా కోరుకో అని ఏవో వరాలు ఇచ్చాడు. బ్రహ్మాస్త్రం అవి అన్నీ ఇచ్చాడు. కుంభకర్ణుడు వాడు తపస్సు చేశాడు. వాడు ఇలాగే అడిగాడు, ఒరే నాయన చిరజీవిత్వం ఇవ్వడం కుదరదురా, నీకు బ్రహ్మాస్త్రం ఇస్తాను, నీకు ఏదో ఇస్తాను. ఇచ్చాడు. విభీషణుని అడిగాడు, నీకేం కావాలి నాయన అని. అయ్యా మహత్యాపది సంప్రాప్తావపి ధర్మే మమ మతిర్భవేత్, ఎంత గొప్ప ఆపద వచ్చినా నా బుద్ధి ధర్మాన్ని విడిచిపెట్టకూడదు, ఇది వరం ఇవ్వండి. ఇది ఒకటే అడిగాడు ఆయన. ఆయన ఏమి బ్రహ్మాస్త్రాలు ఇవి ఏం అడగలేదు. ఆయన వాళ్ళు అడిగారు, ఏం అడగలేదు. బ్రహ్మదేవుడికి చాలా ఆనందం కలిగి, ఒరే మావాడే కదా, మరి ఆయన కుమారుడు అండి పులస్సుడు, ఆయన కుమారుడు విశ్రవసు, ఆయన కుమారులేగా వీళ్ళు, ఆ వంశంలో ఇంత బుద్ధివంతుడు పుట్టాడురా అని చాలా ఆనందం కలిగి, నువ్వు అడక్కపోయినా నువ్వు చిరంజీవి, నువ్వు అడక్కపోయినా అశిక్షితుడు అయినా బ్రహ్మాస్త్రం నీకు ఇస్తున్నాను పో. ఇది మాత్రమే కాదు,
ఎంత గొప్ప ఆపద వచ్చినా నీ బుద్ధి ధర్మమును విడిచిపెట్టదు పరమిచ్చాడు బ్రహ్మదేవుడు. కనుక అంటే చాలా మందికి ఆ విభీషణుడు మనకు పెద్ద ప్రమాణం. ఎందుకంటే ఆక్షేపించే వాడికి ఆక్షేపింపబడని విషయం ఏది ఉండదు. 7 ఋషులు కలిసి ఒక స్తోత్రాన్ని అనుగ్రహించారండి. సప్తర్షికృత స్తోత్రము అంటే వాత్సల్యాదభయ ప్రదాన సమయ ఆర్తార్థి నిర్వాపణాత్ ఐశ్వర్యాత్ అగణిత శ్రేయ పద ప్రాపణాత్ సేవ్య శ్రీపతిరేకయేవ జగదామేతే చ షట్ సాక్షిణ ప్రహ్లాదశ్చ విభీషణశ్చ కరిరాట్ పాంచాలి అహల్య ధ్రువ. 6 సాక్షులు ఇస్తున్నాను మీకు. భగవంతుడు శ్రీమన్నారాయణుడు ఒక్కడే ఆశ్రయింపబడవలసిన వాడు. కావాలంటే చూసుకోండి ఈ 6 6 గుణాలు కలిగినడు. వాత్సల్యాద భయప్రదాన సమయం. ప్రహ్లాదశ్చ ప్రహ్లాదుడు ఒక సాక్ష్యం. కాపాడా లేదా పరమాత్మ? ఆయన పిలిచాడా భగవంతుని స్వామి నన్ను కాపాడు అని? ఆయన కాపాడా లేదా జనపిల్లవాడిని? ప్రహ్లాదశ్చ విభీషణశ్చ. రామచంద్రస్వామి ప్రేమిస్తే ఎలా ఉంటుందంటే తనతో సమానంగా ప్రేమించేస్తాడండి ఆయన. ఎందుకని? ఈయనకి ఒకసారి పట్టాభిషేకం చేద్దాం అనుకున్నారు, అవలేదు. ఇప్పుడు వెళ్ళి పట్టాభిషేకం చేసుకుంటాడు. 2 పట్టాభిషేకాలు. ఏం చేత? ఆయన పునర్వసు నక్షత్రంలో పుట్టాడు. పునః వసు, ఓసారి రాబోయి రాదు, ఆ తర్వాత వస్తుంది కనుక పునః వసు. ఆ నక్షత్రంలో పుట్టాడు కనుక పునర్వసు నక్షత్రం కదా. ఈ విభీషణుడు కూడా ముందో పట్టాభిషేకం, తర్వాత పట్టాభిషేకం. ఇవాళ కొత్తగా ఏం రాలేదు, సిస్టమ్ పూర్వం నుంచి ఉంది. పోస్ట్ డేటెడ్ చెక్. ఎక్కడి నుంచి ఆరంభం? త్రేతాయుగం నుంచి ఆరంభం. పోస్ట్ డేటెడ్ చెక్ అంటే ఏంటండి? అప్పటికి మన డబ్బులే ఉండవు. ఇప్పుడు చెక్ పెట్టేస్తే ఎప్పుడో డబ్బులు పడతాయి మనకు. కనుక ఆ తర్వాత డేట్ వేసి ఇస్తాం నాయన, అప్పుడు వాడుకో నువ్వు, బ్యాంకుకి వెళ్ళండి. అలా రామచంద్రుడు కూడా రావణాసురుడు చెప్పిన తర్వాత సామ్రాజ్యం వస్తుంది, అప్పుడు పట్టాభిషేకం చేయాలి. కానీ ముందే పట్టాభిషేకం చేసేసాడు. నువ్వే లంకకి రాజువి అనేసాడండి ఈయన. ఆ తర్వాత నిజంగా చేశాడు కదా. 2 పట్టాభిషేకాలు అయ్యాయా లేదా? ముందో పట్టాభిషేకం, తర్వాత పట్టాభిషేకం అయింది కదండి. అంత ప్రేమించాడా లేదా విభీషణుడిని? విభీషణశ్చ కరిరాట్. గజేంద్రుడు కోసం అని అరైహులే తలైహులే ఓడి వందు అని పరిగెత్తుకుని వచ్చి కాపాడా లేదా? పాంచాలి, ఎంత గొప్ప ఆపద నుంచి కాపాడాడు పాంచాలిని. అహల్య, ఆవిడ్ని పవిత్రాలు చేసి మళ్ళా పడుతుంది. ధ్రువ, ధ్రువుడు 6 సాక్ష్యం. దీని అబ్బాయి దీక్షుడు దీని మీద మాట్లాడుతూ ఈ 6 సాక్ష్యాలు చల్లవకుండా. ఎందుకు చల్లవు అంటే ప్రహ్లాదశ్చ మైనర్ సాక్ష్యం చెల్లుతుందా? చల్లదు కదా, తీసేయండి. రాక్షసుడు దానికి కూడా అసురుడు కదా అని చెప్పి చల్లదు, తీసేయండి. విభీషణశ్చ రేపు యుద్ధం అనగా అన్నగారికి వెన్నుపోటు పొడి చచ్చిన వాడు, ఆయన మనకేం ప్రమాణం, తీసేయండి. కరిరాటేరుగు మాట మనకి లెక్క పెట్టండి. ఆ మాటలే మనకేం బోధపడతాయా ఏమన్నా? పాంచాలి, 5 భర్తలకు భార్య అయిన ఆవిడ మాట లెక్క ఏంటి? అహల్య, ఈవిడ అంతే. ధ్రువ చిన్నకుర్రాడు అనేసాడు ఆయన. ఏదో ఆక్షేపించాలి గనక విభీషణుణ్ణి రావణాసురుని విడిచిపెట్టి వచ్చాడు దానికి ముందు కనుక అతను ఎలా మంచివాడు అవుతాడు, అతడి మాట ఎలా ప్రమాణం అంటే విభీషణునికి 2 సమస్యలు, ప్రహ్లాదుడికి ఇవే 2 సమస్యలు. ఏమిటి 2 సమస్యలు? 1 అన్నమాట వినుట, 2 పరమాత్మను ఆశ్రయించుట. ఏం చేయాలి? అన్నమాట వినాలా, పరమాత్మను ఆశ్రయించాలా? అన్నమాట వింటే ఏమవుతుంది? ఆ కుంభకర్ణుడికి ఇంద్రజిత్తుకి పట్టిన గతే పడుతుంది, నశిస్తారు. కనుక తాను తరించాలంటే పరమాత్మను ఆశ్రయించాలి. దానికి విరుద్ధంగా ఉన్నాడు కనుక బోధ చేసి అయినా వాడు వినకపోతే ఇంకా కన్నీళ్లతో అన్నని విడిచిపెట్టాడు. వాడు ఆకాశంలోకి లేస్తూ విభీషణుడు ఏమంటాడు? నాయనా నువ్వు ఎలాంటి వాడివో తెలిసిన ప్రదీప్తం శరణం యథా, తగులబడే ఇంటి లాంటి వాడివి అని. ఇల్లు మన తాత ముత్తాతలు కట్టించినా
మనం కట్టుకున్న ఇల్లు తగలబడిపోతుంటే ఆపుకోవడానికి ప్రయత్నం చేస్తాం, ఆరకపోతే మనం బయటకు వస్తామండి, రావాలి కదా. అలాగే రావణాసురుడు తగలబడే ఇంటి లాంటి వాడు గనక మరి వాడు ఎలాగా మాట వినే దశలో లేడు గనక ఇక వాడిని విడిచిపెట్టి వచ్చాడు ఈయన. అంతే తప్ప ఏదో అన్నగారికి వెన్నుపోటు పడవడం ఆయన హితబోధ సభలో చేసి మళ్ళా ఇంట్లో చేసి మళ్ళా సభలో చేసి చాలా పాటలు పడ్డాడు పాపం. అన్నగారు ఎలాగైనా బతికితే బాగుండును, నిష్కారణంగా ఇంతమంది ప్రాణాలు పోతాయి అని. కనుక యోగ్యుడు విభీషణుడు. కానీ తన యోగ్యతను నేనేదో బ్రహ్మవర ప్రసాదిని ఏమైనా చెప్పుకున్నాడు ఆయన? తన తక్కువదనాలనే చెప్పుకున్నాడు రామచంద్రుని దగ్గర. కనుక పరమాత్మ సన్నిధానానికి వెళ్ళినప్పుడు తక్కువదనాన్ని చెప్పుకోవాలి. నా దగ్గర ఏమీ లేదనే సంగతి చెప్పుకోవాలి. నమ్మాళ్వార్ నోత్తనోన్బిలే నున్నరివిలే ఆహిలం ఇని ఉన్నై విట్టు ఒండ్రుం మాప్తహిర్కిన్రిలే నోత్తనోన్బిలే. నా దగ్గర కర్మయోగం లేదు, నుళ్ళరివిలే జ్ఞానయోగం లేదు, భక్తి లేదని చెప్పలేదు. నమ్మాడు నున్నరివిలే అంతవరకే. కర్మయోగం లేదు, జ్ఞానయోగం లేదు. ఎందుకు భక్తి యోగం లేదని చెప్పలేదు ఈయన? ఈ రెండు లేవంటే భక్తి లేదని చెప్పాలండి. ఎరా 10th పాస్ అయ్యావంటే పాస్ అవ్వలేదు, ఎరా ఐఏఎస్ పాస్ అయ్యావంటే అర్థం ఉంటుందండి. 10th పాస్ అవ్వలేదంటే ఐఏఎస్ అసలు అడగాల, ఎవడైనా అడిగాడు అనుకోండి అసలు వాడు దానికి అర్థం ఏమైనా ఉంటుందా? అలా కర్మయోగం లేదు, జ్ఞానయోగం లేదు, భక్తి యోగం ఉందా అని ప్రశ్నే రాదుగా, ఉత్పన్నం కాదు కదా. కనుక ఆడవాళ్ళు నోత్తనోన్ విలేన్ నున్నరి విలేన్ అనేసారండి. మనకి బంధబుద్ధి కదండి, మనకి బోధపడదుగా. కనుక బోధపడడం కోసమే ఆచార్యులు యామనమునులు స్తోత్ర రచనలు నధర్మనిష్ఠోస్మి నాత్మవేది నక్తిమాన్ త్వచ్చరణారవిందే చెప్పారు. అర్థాన్ని కూడా చెప్పారు. కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం లేవా వారికి? వారికి ఆచరణం లేదు. అన్నీ ఉన్నాయిగా. అన్నీ ఉన్నాయి, ఏమీ లేవని చెప్పుకోవడమే పరమాత్మ దగ్గర. ఇదే చెప్పుకోవాలి మనం. ఆయన అనుగ్రహించాలంటే, జాలి కలగాలంటే అయ్యో పాపం ఏం లేదంటే జాలి కలుగుతుందండి, అంతే తప్ప. నా దగ్గర 500 కట్టు ఉందనుకోండి, 100 రూపాయలు ఇస్తారేమిటని అడిగాడు అనుకోండి, ఇవ్వడు. 500 కట్టు ఉందిగా తీసుకొచ్చి పెట్టు అంటాడు. ఏం లేదు మర్రో అంటే ఇస్తాడు. కానీ అవతల వాడికి జాలి కలిగి నా దగ్గర ఉందంటే ఇస్తాడండి. భగవంతుడు ఇస్తాడా? ఆయన మనసు కరగాలి. ఇదేగా షడ్విధ శరణాగతి. శరణాగతిలో చివరి లక్షణం ఏమిటి? ఆత్మనిక్షేప కార్పణ్యం. అంటే కార్పణ్యం అంటే ఇదే, అవతలి వానికి కరుణ కలిగేలా ఉండుట. కనుకనే మన పెద్దలందరూ కూడా తమ నైత్యానుసంధానం చేసుకుంటారు. ఇప్పుడు కృష్ణ భగవానుడు గోపికలను అడుగుతున్నాడు, గోపికలారా మీరు అడిగిన కోరికలు ఏం సామాన్యమైన కోరికలు కాదర్రా, మోక్షాన్ని అడుగుతున్నారు మీరు, నా అనుభవాల్ని అడుగుతున్నారు. నా అనుభవాల్ని అడగాలంటే ఎంత జ్ఞానం ఉండాలి. వేద విదో ఏం చెప్తుంది శాస్త్రం? ఏం చెప్తుందండి? జన్మాంతర సహస్రేషు తపో జ్ఞాన సమాధిభి నరాణం క్షీణ పాపానాం కృష్ణే భక్తి ప్రజాయతే. కొన్ని వేల జన్మల నుంచి పుణ్యమే చేస్తూ వస్తే ఆయనను పొందడానికి సాధనమైన భక్తి కలుగుతుంది. ఇది శాస్త్రం చెబుతోంది. మరి మీరు కూడా ఏమైనా ఆచరించారా అని గోపికల్ని అడిగాడు ఆయన. అడిగితే గోపికలు చెప్తున్నారు ఆయన పట్టుకోవడం ఏమని మేము గురువుని పట్టామనుకో చెప్తాము, దాన్ని బట్టి నువ్వు ఊహించుకో, మాకు ఎంత విజ్ఞానం ఉంటుందా చెప్పండి. అసలు మామూలుగా పరమాత్మ నిన్ను పొందాలంటే ఏం చేయాలి చెప్పు? ఒక మంచి భక్తితో, ఎడతగని భక్తితో నిన్ను ధ్యానం చేస్తే కదా నువ్వు పొందపడతావా? భక్త్యాత్మన్నే ఆసక్య, నన్నే ధ్యానం చేస్తూ ఉండాలి. 24 గంటలు ధ్యానం చేస్తూ ఉండాలి. తైలధారావద విచ్ఛిన్న స్మృతి సంతాన రూప, నూనె పోస్తే ఎడతెగకుండా ధారగా కారినట్టుగా నన్ను అలా స్మరిస్తూ ఉండాలి. ఆ స్మరణ కూడా భయంతో కాదండో, మరి ప్రేమతో స్మరించాలి. ప్రీతిపూర్వకం అనుధ్యానం భక్తిరీత్యా అభిధీయతే. అభక్తి కలిగిపోతుందా పరమాత్మ? కళ్ళు మూసుకుంటే నీ ఎంత ప్రేమ కలిగిపోయి నిన్ను అలా ధ్యానం చేస్తావా? ఎక్కడ ధ్యానం చేస్తావరా? 24 గంటలు టీవీ చూస్తూ కూర్చుని ఇప్పుడు నన్ను ధ్యానం చేస్తానంటే నేను కనబడతానా? ఆ సీరియల్సే కనబడతాయి కనుక నేను కనబడను. అలా కనబడాలంటే అబ్బో, అలా ధ్యానం చేయాలంటే ఇతరమైన విషయముల వేటి మీదికి నీ మనసు వెళ్ళకూడదు. అలా వెళ్ళకూడదంటే ఆ మనసు శుద్ధం కావాలి.
అలా మనసు శుద్ధం కావాలంటే ఇదివరకు మనసు పాడైపోవడానికి తగిన పనులు ఏమేం చేశావో ఆ పనులన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఆ పనులన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే ఏ ఏ పాపమునికి ఏది ప్రాయశ్చిత్తమో తెలిపే శాస్త్రార్థం అంతా చదవాలి. ఆ అర్థం అంతా తెలియాలంటే వేదం అంతా చదవాలి. ఆ వేదం అంతా చదవాలంటే మంచి గురువు గారిని ఆశ్రయించాలి కదా. పరమాత్మ అవును అంటే ఇప్పుడు మంచి గురువు గారిని ఆశ్రయిస్తే ఆ గురువు గారి ద్వారా జ్ఞానం కలిగితే, తద్వారా వేద జ్ఞానం కలిగితే, తద్వారా అర్థ జ్ఞానం కలిగితే, తద్వారా పూర్వజన్మ కృతములైన పాపములను నశింపజేసుకునేటటువంటి కర్మలనన్నిటిని ఆచరిస్తే, అందువలన మనసు శుద్ధమైతే, అందువలన ఇంద్రియముల మీద మనసుకు ఆధిపత్యం కలిగితే, అందువలన ఇతర విషయములలోనికి పరిగెత్తే ఇంద్రియములనన్నిటినీ అరికట్టి మనసు తన స్వాధీనంలో ఉంచుకుంటే, అలా ఉంచుకున్న తర్వాత ఈ మనసు ఈ శరీరం లోపల ఉండే ఆత్మ చేసి అభిముఖమై ఆత్మను ధ్యానం చేసి ఆత్మను స్వాధీనపరుచుకుంటే, అటు పిమ్మట ఆ ఆత్మ లోపల ఉన్నటువంటి పరమాత్మను గురించి తెలుసుకుని ఆ పరమాత్మను నిరంతర ధ్యానం చేస్తే, ఆయన ఎడతగని ప్రీతి కలిగితే అప్పుడు కదా ముక్తి కలిగేది. పరమాత్మ బాగా తెలిసినారా మీకు? ఇంత జ్ఞానం ఉంది ఏం లేదంటారేంటారా ఇంత తెలివైన వాళ్ళే. అదే అదే చెప్తున్నా వినువరి. కనుక నిన్ను పొందడానికి యోగ్యత భక్తి, భక్తి కలగడానికి యోగ్యత జ్ఞానము. ప్రేమ కలుగుతుందా? భగవంతునే కలగదు. సంబంధ జ్ఞానం కలిగితే తప్ప ప్రేమ కలగదండి. ఎప్పుడైనా భగవంతునికి మనకి ఉండే సంబంధం తెలిస్తే ప్రేమ కలుగుతుంది. వ్యక్తులు కలిసినంత మాత్రం చేత ప్రేమ కలగదు. ఎప్పుడూ కలుస్తూనే ఉంటామండి. ఒకసారి వెరిన ఓటిన వేసుకుని వెళ్ళిపోతూ ఉంటామండి. ఎప్పుడో ఎవరో ఒక ఆయన చెప్పండి, ఆయన ఎవరో తెలిసినా మీకు ఎవరండి అంటే ఫలానా బీరకాయ పీచు సంబంధం ఏదో చెప్పి మీ చుట్టమండి అన్నాడు అనుకోండి. ఆ మరుసటి నుంచి ఆయన మనం ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసి ఒక చోట కూర్చోవడం, నెంబర్లు ఇచ్చి పుచ్చుకోవడాలు ఇవన్నీ ఉంటాయండి. మరి ఈ ప్రేమ ఇదివరకు ఏమైపోయింది? ఇదివరకు కలవలేదా? కలిసాం. ఇదివరకు ఎందుకు ప్రేమ కలగలేదు? తెలియదు కనుక. తెలిసింది కనుక ప్రేమ. భగవంతుని గురించి తెలిస్తే జ్ఞానయోగం కలిగితే తప్ప ఈ భక్తి యోగం కలగదు. ఆ జ్ఞానయోగం కలగాలంటే జ్ఞానం కలుగుతుందా? మనకి కలగదుగా. కళ్ళు మూసుకున్నా మనం ఫోటో ఎదురుగుండగా పెట్టుకుని, సింహాద్రినాథుడి ఫోటో ఎదురుగుండగా పెట్టుకుని కళ్ళు మూసుకున్నా ఈయన తప్ప అన్ని కనబడతాయండి. బజార్లో ఉన్న విషయాలన్నీ. ఎందుకని ఆయన కనబడ్డు? ఎందుకు ఇవి కనబడతాయంటే మనం చేసుకునే పాపాలు ఏం సామాన్యమైన పాపాలా? ఈ పాపాలని ఇవాళ నాకు బుద్ధి వచ్చేసిందంటే ఊరుకుంటాయా? నిన్ను ధ్యానం చేయనిస్తామా మేము అని ఎవరిని అడ్డుపడవండి. కనుక ఆ కర్మలన్నీ నశించాలి కదా. ఆ కర్మలన్నీ నశించాలంటే కర్మయోగం చేయాలి కదా. కర్మలన్నీ నశించాలంటే అసలు మనం ఏం పాపం చేశామో దానికి ఏం ప్రాయశ్చిత్తమో తెలియాలి కదా. ప్రాయశ్చిత్తం అంటే ఏంటి? ప్రాయ పాప సమూహ పుంసాం చిత్తస్తస్య విశోధనం అన్నారు కదా. ప్రాయశ్చిత్తం అంటే పాపమును కడుగుకొనుట అన్నారు. అసలు పాపం ఏం చేశామో తెలిస్తే కదా పాపాన్ని కడుక్కోవడానికి. అది తెలుసుకోవాలి. దేనికి ఏది ప్రత్యామ్నాయం ఇవన్నీ ఉంటాయిగా. ఇవన్నీ శాస్త్రం చదవాలి. ఆ అర్థం అంతా తెలియాలంటే ముందు మూలం చదవాలి, వేదం చదవాలి. వేదం చదవాలంటే గురువు గారి వెనకాతల ఎలా వెళ్ళాలి? ఏదో భరద్వాజుడు వాల్మీకి గారి వెనకాతలు వెళ్ళినట్టు, వశిష్ఠుడు వెనకాతల శిష్యులు వెళ్ళినట్టు ఏదో పూర్ణకుంభం పట్టుకుని ఆ గురువు గారి బట్టలు తట్టపట్టుకుని ఇలాంటివన్నీ పట్టుకుని పెడుతూ ఉంటారు కదండి. అలా సేవ చేయాలి. అలా సేవ చేస్తే కదా ఇంత కలిగేది. మేము ఎవరికి సేవ చేస్తున్నామో చెప్తాం. దాన్ని బట్టి మాకు ఎంత జ్ఞానం ఉంటుందో నువ్వు ఊహించుకో. కారం సేరుందుంబోం. పశువుల వెనకాతలు తిరిగే వాళ్ళం మేము. పశువులంటే ఏంటయ్యా? జ్ఞానేన పశుభి సమాన. జ్ఞానం లేనివాడు పశువుతో సమానం అన్నారు కదా. నృపశు నృపశు అశుభస్యాస్పదమపి అన్నారు కదండి. నృపశు నరపశువు పశువేనండి. అదేంటండి అంత మాట్లాడలేదు సార్ పశువు అని. తేడా ఉందనుకోండి. దానికి 4 కాళ్ళు ఉంటాయి, వీడికి 2 కాళ్ళు ఉంటాయి, అంతే తేడా. కనుక ఆచరణ లేని వాడిని నృపశువు అంటారు. జ్ఞానం లేని వాడిని అలా అందులో కూడా బాగా చెప్పారు అనుకోండి. కనుక పశువుల వెనకాతల మేము పెడుతూ ఉంటాం. మరి గురువు గారి వెనకాతలు పెడితే జ్ఞానం కలుగుతుంది నిజమే. మరి మేము వెనకాతలు వెళ్ళేది ఈ పశువుల వెనకాతల. కరవేహళ్ళు అంటే పాలిచ్చే పశువులండి. అలా అని మళ్ళా కృష్ణ భగవానుడు మీరు పశువుల వెనకాతల పెడతారా, పశు సేవ చేస్తారా, అబ్బా ఎంత పుణ్యం ఉందర్రా మీకు అంటాడు ఆయన. కనుక భగవానుడితోటి పుణ్యమేం లేదని చెప్పాలి కదా. కరవేహళ్ళు
పాలివ్వని పశువులు వెనకాతలు వెళ్ళం మేము. పాలిచ్చే పశువులే మేపుకోవడం కోసం వెనకాతలు పెడతాం మేము. కరవహల్ పిన్సెండ్రు వాటి వెనకాతలే పెడుతూ ఉంటాం. ఆ పిన్సెండ్రులో అందం ఆ వెనకాతలు వెళ్ళి ఉండి అవి ఎలా పెడితే అలాగే పెడతాం. ఎలాగే పెడితే అలాగే పెడతాం అంటే అర్థం ఏంటి? భారవి అనే ఆయన కిరాతార్జునీయంలో ఓ వృత్తాంతాన్ని చెప్తాడు. అర్జునుడు పాశుపతాస్త్రం కోసమని తపస్సు చేయడం కోసం అరణ్యానికి పెడుతున్నాడు. ఆయన ఆ అడవిలోకి పెడుతుంటే ఈ పల్లెలు అవన్నీ కొంచెం గోచరిస్తూ ఉంటాయి. ఈ పశువులు వెనకాతల గోపాలకులు వాళ్ళని వింతగా చూస్తూ పెడుతున్నట్టు అర్జునుడు. ఎందుకు వింతగా చూస్తున్నాడు? ఎప్పుడు చూడలేదు ఆయన. ఏడు వింతగా చూస్తున్నాడు వీళ్ళని? కృతానుకారానివ గోభిరార్జవే. ఏమిటిట వాళ్ళ వ్యవహారాలు ఎలా ఉంటాయి అంటే సహజన్మ బంధుతాం పశూనాం సహజన్మ బంధుతాం గతాం. మీ అబ్బాయి అక్కడ నేను పెట్టుకున్నాను. కర్రావు పుట్టిన చూసారా? అప్పుడు పుట్టాడంట. డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలంటే గుర్తులు ఏముంటాయండి? ఇవో ఈ ఆవుదోడంతో వీడితోటే బంధుత్వం, వీటిని బట్టే అంతా చెప్పుకోవడం అండి. అలా సహజన్మ బంధుత వాటితోటి అంత బంధుత్వం కలిగినటువంటి వాడు గోపాల వాళ్ళని ఉపధేను పాండవ దదర్శ గోపాన్ ఉపధేను పాండవ. ఆ గోపాలకుని చూచాడు. ఎలా ఉంటుంది వాళ్ళకి అంటే ఇంటి మీద ఉండేటటువంటి ప్రేమ వనేషు బిభ్రత. ఎవరైనా ఎంత బయటకు వెళ్ళినా ఇంటికి వచ్చిన తర్వాత అమ్మయ్య అనుకుంటారండి. వీళ్ళు ఎప్పుడు అడవికి వెళ్ళిపోతామా అని పొద్దున లేచే దగ్గర నుంచి అడవికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఆనందం. గృహాశ్రయం ప్రేమ వనేషు బిభ్రత. అసలు విషయం ఏంటంటే కృతానుకారానివ గోభిరార్జవే. ఇది అర్జునుడికి ఆశ్చర్యం కలిగింది. పెడుతున్నారండి ఎదురుగుండగా గేదో ఏదో పెడుతోంది. వెళ్ళినప్పుడు ఆ దారి అడవిలో దారి ఎలా ఉంటుంది? పొదలు అవి అన్నీ ఉంటాయిగా. ఏవో గుబురుగా ఉండే 2 మొక్కలు వచ్చాయి. ఆ మధ్యలోంచి వెళ్ళాలి. ఈ వెళ్ళేది దీనికి పెద్ద కొమ్ములు ఉన్నాయి. ఈ కొమ్ములు ఉన్నది ఎలా పెడుతోంది? ఇలా వంగుని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత వెనకాతల గోపాలు కూడా పెడుతుంది. వాడు దాని వెనకాతల అది ఎలా పెడితే అలా వెళ్ళడం. అది ఎలా పెడుతోంది? కొమ్ములను ఇలా ఉంచుకుని వెళ్ళింది. వీడు ఎలా ఉన్నాడు? వెనకాతల ఈ భుజం మీద ఒక కర్ర, ఆ కర్రకి ఏదో చిక్కం, మరి క్యారేజీ తెచ్చుకుంటారు కదా, ఆ చిక్కం కట్టుకున్నారు. ఈ కర్రతోటి వీడు కూడా అలా వంగుని వెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ కర్ర పెద్ద కర్ర దూరడం లేదు, ఆ సందులోంచి దూరడం లేదు. నానా అవస్థ పడుతున్నాడు. అప్పుడే ఈ ఆవు ముందుకు వెళ్ళిపోయి వెనక్కి తిరిగి చూచి మనవాడు వస్తున్నాడా లేదా అని, వెర్రి మొహమా నేను వెళ్ళిపోయాను నువ్వు రాలేకపోయావు అని వీడికేసి చూసి నవ్వుతుంది. ఎందుకంటే వీడు కర్ర తీస్తే తినగా వెళ్ళిపోవచ్చు, కానీ కర్ర తీసి వెళ్ళొచ్చుననే ధ్యానం లేదు బాబు. దానిలాగే వీడు కూడా ప్రయత్నం చేస్తున్నాడు. కృతానుకారానివ గోభిరార్జవే. అమాయకత్వం కోసం చెప్తున్నారండి. ఇంత అమాయకంగా కరవహల్ పిన్సెండ్రు వాటి వెనకాతలు పెడుతున్నాం. పెడితే వెళ్ళారనుకోండి, అడవికైనా పెడుతున్నారు మీరు? అడవితే పెడుతున్నాం స్వామి. మరి ఇంకేమర్రా? సాలగ్రామం లేదా నైమిషారణ్యం, బృందారణ్యం, చంపకారణ్యం, ఏవో అరణ్యాలు ఉన్నాయి కదా. అక్కడ కూడా మహానుభావులు ఉంటూ ఉంటారు కదా. ఏమి ఒకవేళ అలాంటి పుణ్యములైన అడవులకు పెడితే అది కూడా పుణ్యమే కదా. చాలా మంది వృద్ధాప్యం వచ్చిన తర్వాత అడవులకు వెళ్ళిపోతూ ఉంటారు కదండి. వానప్రస్థం అనే ఒక ఆశ్రమం కదా. కనుక మీకు పోలంత పుణ్యం ఉంది. లేదంటారే అన్నాడు కృష్ణ భగవానుడు. ఉందంటే విడిచిపెట్టేస్తాడు ఆయన. కనుక ఓపికలు మేము వెళ్ళేది యాత్రల కోసం వెళ్ళడం లేదా, నైమిషారణ్యం వెళ్ళడానికి. మేము వెళ్ళేది మా పశువులకి గడ్డి ఎక్కడ దొరుకుతుందో అక్కడ పశవ్యం అన్నారు కదండి. పశువులకి గడ్డి ఎక్కడ దొరుకుతుందో అక్కడికి మేము వెళ్ళేది. కానం సేరుందు అలా అడవికి వెళ్ళేటటువంటి వాళ్ళం. అంటే వెறுం కానం అని అర్థం చెప్పుకోవాలి. వట్టి అడవి, అక్కడ ఏ పుణ్యక్షేత్రాలు ఉండదు. వెళ్ళి ఏం చేస్తారు మీరు? మరి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి అడవి దాకా బస్సు వెనకాతలు వెళ్ళిన తర్వాత ఒళ్ళంతా చెమట పెట్టేది, చికాగ్గా అనిపించదు. అప్పుడు అక్కడ ఆ యమునలోనే ఎక్కడ స్నానం చేయాలనిపిస్తుందా? స్నానం చేస్తారా? చేసిన తర్వాత సాపాటు చేస్తారా? చేస్తే స్నానం చేసి సాపాటు చేయటం అంటే ధర్మశాస్త్రం చెప్పింది. స్నాత్వా భుంజీత. అద్భుతంగా చెప్పి ఏం చెప్పింది ధర్మశాస్త్రం? స్నానం చేసి భుజించవలెను. స్నాత్వా విధి.
భోజనము చేసి తీరవలను అని చెప్పదు శాస్త్రం. భోజనం రాగప్రాప్తం, ఆగలేస్తే తింటాను లేకపోతే లేదండి. భోజనం చేయమని శాస్త్రం చెప్పదు. చెయ్యాలంటే మాత్రం స్నానం చేసియే సాపాటు చేయవలెను కదా. మరి మీరు స్నానం చేసి సాపాటు చేస్తున్నారంటే మీకు కూడా పుణ్యం ఉంది అంటాడు ఈయన. కనుక కాలం సేరుదు ఉంగో, అడవికి వెళ్ళడమేమిటి, ఆ మూటలు ఇప్పుకుని తినేయడమే. ఇంకా కొందరు మా సంగతి నీకు తెలీదు, కరవేహల్ పిన్సెన్రు ఉంగో, వాళ్ళమ్మ చెప్తుంది, వరే 1 గంటకి నీకు కరకరలాడుతూ ఆకలి వేస్తుంది, అప్పటిదాకా క్యారేజీ ఇప్పకు అని పాపం ముడి కడుతూ వాళ్ళ అమ్మ చెప్తుంది. కానీ వీడు మా అమ్మ ఏదో ఇవాళ స్పెషల్ చేశానంది, ఈ దారిలోనే తినాలి, వెళుతూనే తినుకుంటూ వెళ్ళిపోతాడండి. కనుక కానం పిన్సెన్రు ఉందో, కానం సేరుదు ఉందో, వెళ్ళగానే తినేయడమే తప్ప. లేకపోతే భగవంతుడు ఏమంటారు, ఎడు దిక్కు తిరిగి కూర్చున్నారు మీరు, తూర్పు దిక్కుకేస్తే కూర్చుని సాపాటు చేశారా, ఇలాంటివన్నీ అడుగుతాడండి. అలాంటి ప్రాముఖత్వాది నియమం ఇల్లై, మాకు అలాంటి నియమాలేం లేవు, వెళ్ళగానే సాపాటు చేసేయడమే. కానం సేరందు ఉంబో, కనుక మాకు ఇంకా ఏం కర్మ, పెద్దల్ని ఆశ్రయించి ఏం చేసే శక్తి ఉంటుందరా అన్నారు వీళ్ళు. కృష్ణ భగవానుడు లేకపోవచ్చు, కానీ ఇప్పుడు మీకేం లేకపోవచ్చును, పూర్వజన్మలో చేసిన పుణ్యం వలన ఇప్పుడు జ్ఞానం రావచ్చు కదా. అలాంటి వాళ్ళు కూడా లోకంలో కనబడతారా లేదా? ఇప్పుడు మీరు ఇక చాలా నయమర్రా, పశువుల్ని మేపుతున్నారు. పశువుల్ని చంపడానికి కారకుడైన వాడు ధర్మవ్యాధుడు. ఆయన మాంస విక్రయణం చేసేవాడు కదండి. కనుక మాంస విక్రయణం చేసే ధర్మవ్యాధుడు కూడా చాలా గొప్పవాడని ఆయన దగ్గర మహర్షులందరూ కూడా ఉండి ధర్మాలు విన్నారా లేదా? ఎంత జ్ఞానం వచ్చింది ఆయనకి? పూర్వజన్మకృతమైనటువంటి పుణ్యం వలన ఆ జ్ఞానం రావచ్చును కదా. విదురుడు మరి ఎంత గొప్ప జ్ఞానం వచ్చింది విదురునికి, అందుచేత మీకు కూడా అలా ఏమైనా జ్ఞానం రావచ్చును కదా. అయ్యయ్యో, నువ్వు అలా ఊహించడానికి కూడా అవకాశం లేదు. అరివొన్రుమిల్లాద ఆయులత్తు, అరివొన్రుమిల్లాద, తెలివి ఏమాత్రము లేని గోపాల కులంలో పుట్టిన వాళ్ళం మేము, ఉగళ్ళ కులంలో పుట్టిన వాళ్ళం మేము. చమత్కారం. అరివు ఇల్లాద, అరివు ఒన్రు ఇల్లాద, అరివు ఒన్రుం ఇల్లాద, తెలివి లేని, తెలివి కొంచెం కూడా లేని, తెలివి అస్సలు ఏమాత్రం లేని అని అంటే ఏంటి? అరివిల్లై కర్మయోగం ఇల్లై, అరివొన్రిల్లై జ్ఞానయోగం ఇల్లై, అరివొన్రుం ఇల్లై భక్తి యోగం ఇల్లై. అట్నుంచిటు అరివిల్లై భక్తి యోగం లేదు. దీనికి కారణమైనటువంటి జ్ఞానయోగం అరివొన్రిల్లై జ్ఞానయోగం లేదు. దానికి కారణమైన కర్మయోగం అరివొన్రుం ఇల్లై. ఏమీ లేనటువంటి గోపాల కులంలో పుట్టినటువంటి వాళ్ళు మా దగ్గర ఏం అర్హతలు ఉంటాయి పరమాత్మ? మీరు బాగా ఆలోచించి చెప్పాల్సిన సమాధానం గోపికలారా, లేకపోతే నష్టపోతారు మీరు. బాగా ఆలోచించండి, ఏ కొంచెమైనా పుణ్యం ఉందా మీ దగ్గర అడుగుతున్నాడు ఆయన. ఎంచేత మీరు పొందాలనుకునేది యోగులు పొందదగినటువంటి భగవత్ సాన్నిధ్యం. ఈ సాన్నిధ్యం పొందాలంటే కర్మయోగమో జ్ఞానయోగమో భక్తి యోగమో ఉండదు. మీ దగ్గర కర్మయోగం శూన్యం, జ్ఞానయోగం పూజ్యం, భక్తి యోగం బండి సున్నా, లేదు. మరి ఏమీ లేకపోతే చాలా కష్టం రా, ఎలా పొందుతారు మీరు నన్ను అన్నాడు ఆయన. అంటే ఏమన్నావు? మా దగ్గర పుణ్యం లేదంట, గోడంత పుణ్యం ఉంటే అన్నారు వీళ్ళు. దొరికారు మీరు. ఏమిటి? వ్యాహత భాషణం పన్నా నింద్రిహోడి. అద్భుతం. వ్యాఖ్యానంలో అడిహేమనవాడ పెరువాడు నాయనారు. వ్యాహత భాషణం పన్నా నింద్రిహోడి. ఏమిటరా మీరు పరస్పర విరుద్ధంగా మాట్లాడుతున్నారు? ఇందాక మా దగ్గర ఏ పుణ్యం లేదన్నారు, ఇప్పుడేమో పుణ్యం ఉందంటున్నారు. ఏమిటి సంగతి అడిగాడు ఆయన. అవును, మేం చేసిన పుణ్యం లేదన్నాం కానీ మా దగ్గరికి కాళ్ళతో నడిచి వచ్చిన పుణ్యం లేదన్నావా? మేం చేసి సాధించే పుణ్యం లేదన్నాం కానీ సాధింపబడి ఉన్నటువంటి సిద్ధమైన సాధనం లేదన్నావా? సాధ్య సాధనం లేదన్నావు కానీ ఏం మాట మాట్లాడుతున్నాను? నేను రోజు పుణ్యానికి పాలు పెరుగు వెన్న పెట్టి పోషించుకుంటున్నాను తెలుసునా అన్నారు. ఏమిటరా మీ పుణ్యం? నువ్వే మా పుణ్యం. ఎవరయ్యా? కనుక அறிவொன்று இல்லாதாய்க்குலத்து உந்தல்லை பிறவி பெருந்தரை புண்ணியம் யாமுடையோ. నువ్వు వచ్చి మా భగవంతుడు పిలిచారా? ఆయన
వచ్చాడండి. ఆయనంతటా ఆయనే పుట్టినవాడు రాత్రికి రాత్రి నాకు తెలియక గొల్లపల్లికి వెళ్ళిపోయాడు కదండి భగవానుడు. ఎవరైనా ఏమడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. పుణ్యములు అనుకునే వాటికి అన్నిటికీ కూడా ఆ సామర్థ్యాన్ని ఇచ్చేటటువంటి వాడు భగవంతుడు. ఆయనే పిరమి పెరుండని పుణ్యం చేసినావు కదా. కృష్ణుడు లాంటి కొడుకుని ఆవిడదే పుణ్యం. పుణ్యం ఆవిడ 2 ఏళ్ళ నుంచి ఆవిడగా అనుభవం ఎవరికండి. కృష్ణ భగవానుడు వస్తే ఎప్పుడైనా ఇంట్లో ఉంటే కదా. ఎప్పుడు చూసినా ఈ బయట గొల్ల పిల్లలు వీళ్ళందరితో తిరగడమే కదండి. కనుక కృష్ణ భగవానుడు వచ్చిన పుణ్యం అంటూ ఉంటే ఎవడది? మాదే. ఇప్పుడు కౌసల్యదే ఉందండి. ఆవిడ కోసం కదా ఆవిడ కుమారుణ్ణి కౌసల్య లోకభర్తారం సుషువేయం మనస్విని లోకాలంతటినీ కాపాడడం కోసం కొడుకుని కదా ఆవిడ. యశోదమ్మ కూడా కొడుకుని ఆవిడ కోసం కనలేదండి. ఇగో ఈ గొల్లపల్లిలో ఉండే వాళ్ళందరి కోసం కంది. కనుక ఆ పుణ్యం ఎవళ్ళది? కనుక మా పుణ్యం నువ్వే. మా పుణ్యం ఎంత గొప్పదో తెలుసునా? కొరైవన్ రుమిల్లాద గోవింద. ఏ లోటు లేనటువంటి వాడివి. కొరైవు ఇల్లై, కొరైవు ఒన్రు ఎల్లై, కొరైవు ఒన్రుం ఇల్లై. లోటు లేదు, లోటు ఏ కొంచెం లేదు, లోటు అస్సలు లేదు. అంటే అర్థం ఏంటి? భగవంతుడు అనే పుణ్యం. భగవంతుడే పుణ్యం, ఆయనే ఉపాయము. ఏమంటే ఫలసాధన, ఆయనే ఉపాయము. లోకంలో మనం చేసే పుణ్యములకి కొన్ని లోపములు ఉన్నాయి. ఏమిటి లోపములు? సాధ్యములు 1, పరిమిత ఫలదాయకములు 2, ప్రబల పాప విరుద్ధములు 3 దోషములు ఉన్నాయి. మనం పుణ్యం చేసామనుకోండి. చాలా మందికి ఏమంటే నేను నెల్లాళ్ళ బట్టి విష్ణు సహస్రనామ పారాయణ రోజు ఉదయం సాయంత్రం చేస్తూనే ఉన్నానండి, ఎంతో ఫలం కలగటం లేదు, చేద్దాకా వస్తుందో వెళ్ళిపోతుందండి అంటారండి. వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోయింది? ఇవాళ విష్ణు సహస్రనామం చదివితే అవ్వాలి కదా. మరి అవ్వాలి కదా ఎవరైనా ఇంతకు ముందంతా నెలలు తరబడి చేసిన పాపాల సంగతి అండి. ఈ నెలలు విష్ణు సహస్రనామం చదివామండి. మరి ఇంతకు ముందంతా చదివిన పాపాలు ఆ సీరియల్ గా భగవంతుడు కూడా గొంతు పెట్టుకుంటాడు వరుస. ముందు ఆ పాపాల ఫలితాలు ఏవో అనుభవించిన తర్వాత ఈ పుణ్యం ఫలం ఎప్పుడు ఏ సమయంలో వస్తుందో అప్పుడు టిక్ కొడతాడండి. మరి అంతవరకు అవన్నీ అడ్డుకుంటూ ఉంటాయి కదా. కనుక మనం ఒకవేళ ఇవాళ పుణ్యం చేసినా పాత పాపములన్నీ ఫలోదయం కాకుండా అడ్డేస్తాయి దీనిని. అవి పోతే తప్ప ఈ ఫలోదయం కాదు. ఇది మనం చేసిన కర్మలకు ఉండే ఒక లోపం ఏమిటి? ప్రబల పాప విరుద్ధములై ఉండుట. 2వ దోషం ఏమిటి? ఇవన్నీ మనం చేయకముందు ఈ కర్మ లేదు. మనం చేస్తే గానీ ఈ కర్మ కలగదు కదండి. ఇప్పుడు ఏదైనా వైద్యమో యాగమో చేయకపోతే ఉంటుందా? చేస్తే కదా ఉంటుంది. కానీ అది పుట్టాలంటే మనం ఉండాలి. ఫలం ఇవ్వాలంటే భగవంతుడు చూడాలి దాన్ని. మనం అవతలవాడికి సాయుడు కొడితే సరిపోదు, వాడు గమనించాలి కదా. మనం చేసిన యజ్ఞాన్ని భగవంతుడు చూడాలి, అబ్బో బాగా చేశాడు అనుకోవాలి, ఫలం ఇవ్వాలి, ఆయన గమనించాలి. కనుక ఫలం ఇవ్వడం కోసం ఆయన మీద, తాను పుట్టడం కోసం మన మీద ఆధారపడి ఉండేటటువంటిది మనం చేసే ఈ పుణ్యం అనే కర్మ. భగవంతుడు అలా ఎవడు పుట్టించాల్సిన అవసరం లేనివాడు కదండి. సిద్ధ సాధన ఎప్పుడూ ఉన్నటువంటి వాడు. ఉన్నవాడిని మనం అనుభవించడమే, మనం సాధించాల్సిన అవసరం ఏం లేదు. పెట్లో ఉన్న ఆ డబ్బులు తీసుకుని అనుభవించడమే. అలా భగవంతుడు ఎప్పుడూ ఉన్నటువంటి వాడు సిద్ధ సాధనము. తరువాత ప్రబల పాప విరుద్ధములు ఇవి. కానీ భగవంతుడు ఒకరిని కాపాడాలనుకుంటే ఆ పాపాలు ఏమైనా అడ్డుతాయా? ఏమీ అడ్డు. వీళ్ళు భగవంతుడిని ఎవరైనా ఆశ్రయిస్తే మనం ఏమండి ఇవాళ ఇంత పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుని మహాభక్తుల్లో అడియని తిరుగుతున్నాడు చూసారా? అసలు ఇతని సంగతి మీకు తెలిసినండి, అబ్బో చాలా గొప్పవాడండి, ఇది వరకు చాలా పాపాలు చేశాడండి అనకూడదు. ఒకవేళ అలా అన్నాం అనుకోండి, ఆ పాపాలన్నీ వచ్చి మనం వెళ్ళబడతాయి. ఎందుకని? వాడు నిజంగా ఇన్ని పాపాలు చేశారు, నాకు భగవంతుడు తప్పితే వేరే దిక్కు లేదు, ఆయన తప్ప నన్ను ఎవరు కాపాడలేరని చిత్తశుద్ధితో భగవంతుడిని ఆశ్రయించిన తర్వాత నిర్దోషం విద్ధితం జంతుం ప్రభావాత్ పరమాత్మన సర్వాసి దోషములను చెప్తారు కదండి. నాస్తిక పుర ఇదివరకు అసలు ఆ భగవంతుడిని ఎవడైనా తలుచుకుంటే వాడిని తిట్టేవాడండి వీడు. అలాంటి వాడు ఇవాళ భక్తుడైపోయాడు అనుకుంటే వాడికి భక్తి కలిగింది. కలిగిన తర్వాత సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హి సహా, సాధువుగానే పరిగణించాలి. ఎందుకని? ఇప్పుడు నిశ్చయాత్మకమైన జ్ఞానంతో భగవంతుడే రక్షకుడని ఆశ్రయించాడు కనుక ఇంక తప్పు చేయడు ఆయన. కనుక ఆయన సాధువుగానే
ఇప్పుడు సాధువు అంటే ఇప్పుడు వేషాలు వేసుకుంటే అయిపోతున్నాడు. పూర్వం చేసిన పాపాలు ఎక్కడికి పోతాయి నేను ఎత్తి మీదకి వస్తాయి, ఎక్కడ పోతాయండి. కనుక ఎందుచేత మనం వాడి పాపాత్ముడు అన్నాం అనుకోండి, మీకు కోడి చూపించడం వచ్చా? భగవంతుడు ఇప్పుడు మనకి ఎవరైనా పెళ్లి మన కోడి చూపించడం వచ్చా? ఇప్పుడు మన ఆడవాళ్ళ దగ్గర పాపాలు ఉంటాయి, వాళ్ళ దగ్గర కోడి చూసుకుంటాం కదా. సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి అన్నాడుగా ఆయన. నువ్వు నన్ను ఆశ్రయించిన పాపాలు ఉండవురా, అసలు నేను పోగొట్టలేట్రా. నువ్వు నా దగ్గరికి వచ్చావు అనగానే రాజకుల మాహాత్మ్యత్తాలే అవై తన్నడయే పో. మనకి ఎవరైనా వాడి అవగానే పాపాలు వాడదు అదే పారిపోతాయి. ఉండవు, ఉంటే బతకవు. నేనున్న చోట ఉండలేవు, సూర్యుడు ఉన్న చోట చీకటి ఉంటుందా? ఉండదుగా, అలా పారిపోతాయి. కనుక అతను నిర్దోషియే. ఒకవేళ ఎవడైనా అతనికి పాపం ఉందనుకుంటే ఇతడి పాపములను పోగొట్టగలిగిన సామర్థ్యం భగవంతుడికి లేదు అని అన్నట్టు అర్థం. అంటే ఇప్పుడు ఎవరికి అపచారం చేసినట్టు? భగవంతుడికి అపచారం చేసినట్టుగా, భగవత్ ప్రభావాన్ని గమనించినట్లుగా. కనుక పాపం వీటికి వస్తుంది. కనుక భగవంతుడు అంటే పుణ్యం అంటే అలాంటి పుణ్యం. కనుక మా పుణ్యం ప్రబల పాప విరుద్ధము కాదు, మేం సాధించాల్సినటువంటిది కాదు, పరిమిత ఫలదాయకం కాదు. ఏం కావాలంటే అది ఇవ్వగలిగినటువంటి వాడండి. అడిగే వాడిని బట్టి ఉంటుంది. భగవంతుడు ఏమైనా ఇవ్వడానికి సన్నద్ధమయ్యే మన దగ్గరకు వస్తాడు కదా ఆయన. అందుచేత కొరెవన్రు మిల్లాద గోవింద, లోటే మాత్రము లేని గోవిందుడా. గోవిందుడా అంటే నిన్నటి భాషనం, ఇవాళటి భాషనం, రేపటి భాషనం. గోవింద అని పిలుస్తారు కృష్ణ భగవాన్. ఎందుకని ఇప్పటికీ గోపికలకు తెలిసింది, ఓహో భగవంతుడికి కూడా ఓ పిన్ కోడ్ ఉంది అని. భగవంతుడికి ఓ పిన్ కోడ్ ఉందా? ఉంది. గోవింద అంటే ఇదే. ఎంత గొప్పనామం అండి. నెయ్యుంది మన ఆశ్రమంలో, నీళ్లు చేస్తున్నాం అనుకోండి, తాడి దగ్గర బకెట్ పడిపోయిందండి, గోవిందా అంటామండి. ఏదైనా వస్తువు పోయింది అనుకోండి, గోవిందా, ఇంక మళ్ళా రాదు, ఇచ్చేవాడికి గోవిందా నమస్కారం అంటారు కదండి. కనుక గోవిందా అంటే అందరూ స్మరించేదండి. ఎందుకంటే తిరుపతి ఎక్కుతారా, ఆ తిరుపతి ఎక్కిన వాళ్ళు గోవిందా గోవిందా, ఆ విన్న వాళ్ళందరూ అనుకుంటారు, అయ్యో ఇంతమంది భక్తులు కొండ ఎక్కుతున్నారు, గోవిందా గోవిందా అంటున్నారు, వీళ్ళ డబ్బులన్నీ గోవిందరాజస్వామి అకౌంట్ లోకి వచ్చేస్తాయేమో అని. పైసా రాదు, ఇదంతా కొండ మీద ఉండిలోకి ఎడుతుంది. కానీ కనుక గోల గోవిందరాజులు గారికి తప్ప డబ్బులన్నీ మాత్రం వెంకటేశ్వర స్వామికి ఎడతాయి కదండి. గోవిందా, ఈ గోవిందా అనేది భగవంతుడికి పిన్ కోడ్ లాంటిది. ఏ పేరు పెట్టినా పెట్టకపోయినా పిన్ కోడ్ వేస్తే ఊరెడిపోతుంది కదండి ఉత్తరం. అలాగే గోవింద అంటే ఆయనకి ముట్టేస్తుంది. ఆయనకి ముట్టే పేరు అదే. ఎందుచేత ద్రౌపదీదేవి ఎన్నో పేర్లు పెట్టి పిలిచిందండి భగవంతుణ్ణి. ఆయనకు చెందిన నామం ఏది, ఆయన గుర్తుపెట్టుకున్న నామం ఏది? గోవిందేతి యదాక్రందత్ కృష్ణ మాం దూరవాసినం. ఎన్ని పిలిచింది? కృష్ణ, ద్వారకావాసిన్, గోపీ జనప్రియ, ఓ బోడని పేర్లు పెట్టి పిలిచింది. అచ్యుత, పుండరీకాక్ష, ఈ పేర్లు ఏమైనా ముట్టాయి ఆయనకి? గోవింద, ఈ పేరు ఒకటే అందిందిట ఆయనకి. కనుక భగవంతుడికి ఇష్టమైన పేరు గోవింద. భగవంతునికి గోవిందుడు అని ఎందుకు పేరు? గోవింద విధుల్ లాభే అని. గోవును పొందినవాడు అంతేనా? అంటే విందతి విందయతి, పొందించువాడు. గోవులను ఇచ్చువాడు గోవిందు, గోవులను కలిగిన వాడు గోవిందు. గోశబ్దవాద్యమైన వాటిని అన్నిటినీ కలిగిన వాడు, ఇచ్చువాడు గోవిందుడు. గోశబ్దానికి అర్థం ఏమిటి? స్వర్గ, ఈషు, పశు, వాగ్, వజ్ర, దిక్, ఘృణి, నేత్ర, భూ, జలే అని ఇన్ని అర్థములు గోశబ్దానికి ఉన్నాయి. స్వర్గమునిచ్చువాడు గనక గోవింద. గా విందతి విందయతి. స్వర్గమునిచ్చువాడు వైకుంఠంలో ఉంటాడు ఆయన పరమాత్మ, పరమవ్యోమంలో ఉంటాడు గనక గోవిందుడు. పరమపదాన్ని ఎవరికైనా ఇవ్వగలిగినవాడు. గజభాండుడికి ఇచ్చాడా లేదా? ఓ ఘంటాకర్ణుడికి ఇచ్చాడా? పిశాచకర్ణుడికి ఇచ్చాడా? ఎవరికైనా ఇచ్చేవాడు గనక గోవింద. మోక్షమునిచ్చువాడు, ఇక్కడ స్వర్గం అంటే మోక్షం అని అర్థం. బాణమునిచ్చువాడు, బాణమునివ్వడం అంటే బాణమును పొందినవాడు, బాణమునిచ్చువాడు. బాణాన్ని ఎవరి దగ్గర పొందాడండి? మరి శ్రీరామావతారంలో విశ్వామిత్ర మహర్షి దగ్గర బాణాలు పొందలేదా? కనుక గోవిందుడు. బాణమును ఇచ్చువాడు,
బాణం అంటే ఏంటి? ఎవరికి ఇచ్చాడు బాణాన్ని? వైష్ణవాస్త్రాన్ని ఇచ్చాడా లేదా? మరి భూదేవికి కుమారుడు కదండి నరకాసురుడు, ఆ వాడి కొడుకు భగదత్తు, వాడికి ఇచ్చాడా లేదా? ఈ బాణం అంటే మనను బాణముగా చేసి ఇచ్చువాడు. బాణంగా ఇవ్వడం అంటే ఏంటి? ఆ పిల్లాడు ఉంటాడండి, వాడు హోంవర్క్ చేస్తూ ఉంటాడు పెన్సిల్ పుచ్చుకుని, వాడికి ఆ నిబ్బేదో అరిగిపోతుందండి, వాడు పాపం రాస్తే రాయేటప్పుడు ఏం చేస్తాడు? తెలివైన వాడు వచ్చి వాడు ఏదో ఉంటుంది, ఏవో ఉంటాయి అవి, దాంతో వాడు షార్ప్నరా ఏదో ఉంటుందా, దాంతో వాడు తిరిగి చక్కగా పదును చేతి వరే ఇప్పుడు రాసుకోవాలంటే చక్కగా రాసుకుంటాడండి. అలా మనకు కూడా చక్కగా భగవంతుడి సన్నిధానానికి వెళ్ళడానికి కావలసినటువంటి కూర్మై అంటే వాడితనం అన్నమాట. దానిని కలిగజేసి ఒక బాణంలా చేసి తన పాదార విందములను గుచ్చుకునేలా చేసేటటువంటి స్థితిని కలిగించేవాడు భగవానుడు గనక గోవింద అంటే అర్థం అది. గోవులను ఇచ్చేవాడు, పశు సంపదను ఇచ్చేటటువంటి వాడు. గోవులంటే వాక్కులు, విజ్ఞానం కలగాలంటే వాక్కులు కలగాలంటే ఆయన అనుగ్రహం ఉంటే వాక్కులు కలుగుతాయి. కనుక ఆయన మంచి వాగ్మితని ప్రసాదించేటటువంటి వాడు, విజ్ఞానాన్ని కలుగజేసేటటువంటి వాడు. వాక్కులను పొందినవాడు అంటే వాక్కులంటే వేదం. వేదశ్చ సర్వైరహమేవ వేద్య వేదాంత వేద విచ్చ అహమేవ. వేదాన్ని తెలిసిన వాడు ఎవరండి? పరమాత్మ ఒకడే వేదం యొక్క అర్థాన్ని పరిపూర్ణంగా తెలిసినటువంటి వాడు. ఆ వేద విజ్ఞానాన్ని మనకి అనుగ్రహించేటటువంటి వాడు గనక గోవిందుడు. వజ్రమును ఇచ్చువాడు ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళు. వృత్రాసురుడు అనేటటువంటి వాడు జన్మించినప్పుడు వాడు హోమగుండంలోంచి పుట్టినప్పుడే మొత్తం అంతా లోకాలంతా ఆక్రమించేశాడు. వృత్ర అంటే ఇదే అర్థం, ఆక్రమించినటువంటి వాడు అని. ఆక్రమించి ఒక్కసారి వాడు ఒక గర్జన చేసేట బొబ్బ పెట్టి అన్నగా చెప్తాడు పోతన. వృత్రుడు బొబ్బ పెట్టిన వృత్రాసురుడు ఒక్కసారి అరిచేటప్పటికి మరి హోమగుండంలోంచి వచ్చాడు కదండి, ఆ బద్ధకం తీరేలా ఒక్కసారి బొబ్బ పెట్టేటప్పటికి బెగ్గడిలే ఆ బ్రహ్మదేవుడు గారు జపం చేసుకునేవాడు ఒక్కసారి అదిరి పట్టినట్టు ఆయన. ఏమిట్రా బాబు ఈ సౌండ్ ఏమిట్రా, ఈ ధ్వని ఏమిట్రా అని అంత పెద్ద రూపంతో వచ్చిన వాడిని సంహరించడానికి వజ్రాయుధాన్ని ఇచ్చిన వాడు ఎవరండి? శ్రీమన్నారాయణుడే కదా. పరమశివుడికి బాణంలో ఉన్నవాడు ఎవరండి? త్రిపురాసుర సంహారానికి శ్రీమన్నారాయణుడే కదా. కనుక గోవింద అంటే అర్థం. ఇలా అనేక అర్థములు ఉన్నాయి గోవింద శబ్దానికి. అలాంటి నిన్ను గోవింద అని వీళ్ళు పిలిచారు. పిలిస్తే కృష్ణ భగవానుడికి కొంచెం కోపం వచ్చింది. ఏమర్రా మీరు గోపికలని, నేను గోవిందుణ్ణని ఇప్పుడే గుర్తుకొచ్చింది. కృష్ణ భగవానుడికి ఇన్నాళ్ళు ఈ గోవిందనామం ఎక్కడికి పోయింది? ఇన్నాళ్ళు నన్ను ఎందుకు పిలవలేదు? ఎందుకంటే సాధారణంగా ఎవరికైనా సరే తండ్రి తాతలు సంపాదించి పెట్టేశారనుకోండి, డబ్బులు విలువ తెలియదు. మనం కష్టపడి సంపాదించామనుకోండి, అప్పుడు ఆ రూపాయికి విలువ తెలుస్తుందండి. మరి అలా వీళ్ళ అబ్బాయికి తెలియదు. నాన్నగారు సంపాదించి పెట్టాడు కనుక వీడు 100 సేఫ్ లో పెడితే వాడు 1000 తీస్తాడండి. తీస్తే తల కొట్టుకుంటూ ఉంటాడు, ఒరే 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 ఎంత కష్టపడి సంపాదించాలో తెలుసా అని. కష్టార్జితం అంటే అప్రీతి ఉంటుంది. మరి భగవంతుడు కూడా అన్ని పేర్లు స్వతసిద్ధాలని. కష్టార్జితం 7 రోజులు కొండ ఎత్తి పట్టుకుంటే అప్పుడు ఆయనకి సన్మానం చేసి బిరుదం ఇచ్చారండి. గోవింద పట్టాభిషేకం కదండి. ఇంద్రుడు వచ్చి ఆయనకి గోవింద పట్టాభిషేకం చేశాడండి. గోవులను గోపాలకులను రక్ష్యవర్గముగా స్వీకరించి కాపాడినటువంటి వాడా గోవింద అని బిరుదిచ్చారు. కనుక 7 రోజులు కష్టపడి సంపాదించిన నామం కనుక ఈ నామం అంటే ఇష్టం. కానీ గోపికలు ఇంతవరకు నారాయణన్ నారాయణ ఇలాంటి పేర్లని పెట్టి పిలిచారు కానీ గోవింద పేరు పెట్టి పిలవలేదు. ఇప్పుడు పిలిచారు వాడు. కృష్ణ భగవానుడికి ఏమన్నా ఇప్పుడు తెలిసిందా నేను గోవిందుడు మీకు ఇన్నాళ్ళు ఎందుకంటే ఎప్పుడైనా ఒక మహారాజు గారు తన రాజ్యంలో వాళ్ళందరూ ఏమనుకుంటున్న పూర్వకాలంలో అండి ఇవన్నీ కూడా పూర్వకాలంలో ఎలా ఉంటాయంటే భోజుడు ఆయన రాజ్య పరిపాలన చేసేవాడండి. రాత్రిపూట ఓ నల్లటి గొంబడి కప్పుకుని ఎవళ్ళు ఏమనుకుంటున్నారు రాజ్యంలో, నా రాజ్యంలో ఎదురుండగా అందరూ పొగుడుతారుగా, అసలు ఏమనుకుంటున్నారు కష్ట సుఖాలు ఏమిటి కనుక్కున్నామని పెడితే ఏదో అలా పెడుతుంది. ఇలాంటి ప్రమాదకరాలు కూడా ఒక్కొక్కప్పుడు పెడుతుంటే ఏదో తలుపు కొంచెం ఓరగా వేసుంటే కిటికీ ఓరగా వేస్తుంది. లోపల నుంచి ఏదో గుసగుసలు వినపడుతున్నాయి. ఏమిటి మాట్లాడుకుంటున్నారు అని ఆ కిటికీ రంధ్రంలోంచి వింటున్నాడు. భార్య భర్త చాలా అన్యోన్యంగా ఉన్న సమయం అది.
పాప ఆ భార్యకి ఎందుకో కానీ చెప్పారుగా 12. ఎవరైనా చూస్తున్నారేమో అనిపిస్తోందండి నన్ను, ఎవరైనా చూస్తున్నారేమో అనిపిస్తోందండి నన్ను, మన మాటలు ఎవరైనా వింటున్నారేమో అండి అంటుంది ఆవిడ. అంటే భర్త గారు ఇప్పుడు ఎవరు వింటారే, ఎవరు వింటారా, పిశాచం వినడానికి అన్న ఈ వింటున్న ఈ పిశాచం అయిపోయాయి. అంటే అందుకే ఎప్పుడు భార్యాభర్తలు మాట్లాడుకుంటే ఇలా చెవులు కింద వినకూడదు, వింటే పిశాచాలే ప్రమాదం ఉంది అని వాడు చెప్పడానికి కారణం ఏమిటంటే అదేనండి. కనుక అలా వింటారు, పూర్వం రాదు. అలా ఒక ఆయన వెళ్ళాడండి, వెళ్ళి అందులో రచ్చబండలు, పూర్వం రచ్చబండల దగ్గర కూర్చొని మాట్లాడుకునేవారు కదా, అన్ని వచ్చేస్తాయి అక్కడికి. ఆ వాళ్ళ ఇంటి సంగతి వచ్చేస్తుంది, వీళ్ళ ఇంటి సంగతి వస్తుంది, మహారాజు గారి సంగతి వస్తుంది, అన్ని విషయాలు వచ్చేస్తాయి అక్కడ. అక్కడ ఈయన ముసుగు కప్పుకొని వింటున్నాడండి. ఏమనుకుంటున్నారు, నా పరిపాలన గురించి బాగుంది అనుకుంటున్నారా, లేదనుకుంటున్నారా? సరిగ్గా ఈ సమయంలో ఎవరో వచ్చి రాజుగారు ఇక్కడ కూర్చున్నా, ఏమన్నా రాజుగారు అన్నాడు అనుకోండి. ఆ రాజుగారికి ఎంత కోపం వస్తుందండి. నేను ఎవరికి తెలియకూడదని అతి సామాన్యంగా ఇంత ముసుగు కప్పుకొని వస్తే నన్ను బయట పెడతాడా అని. అలా నేనేదో ఏమీ తెలియకుండా అతి సామాన్యమైన గోపాల బాలకుడి కింద శంఖ చక్రాలతో పుట్టిన వాడిని, 4 చేతులతో పుట్టిన వాడిని అవన్నీ దాచేసుకుని మామూలు వాళ్ళు వచ్చి వీళ్ళ మధ్యలో తిరుగుతుంటే నారాయణ అనడం ఏమిటి, పద్మనాభ అనడం ఏమిటి, కోపం రాదండి మరి. కనుక అలా ప్రేమగా ఉన్నప్పుడు అంటే ఇవన్నీ ఈ సంబోధనలన్నీ కూడా భార్యాభర్తలు ఉంటే ఎలా మాట్లాడుకుంటారో అలా మాట్లాడుకోవాలి. ఎప్పుడైనా భార్య గారు భర్త గారిని పట్టుకుని ఆఫీసర్ గారు అందనుకోండి అంటే అర్థం ఏంటి, ఆవిడ కోపం వచ్చిందనో ఈయన కోపం వస్తుందండి. ఏంటి ఆఫీసర్ గారిని ఆఫీసులో వాళ్ళు పిలుస్తారు, ఇంట్లో వాళ్ళు పిలవాల్సిన మాట కాదు కదా. మీకోసం నేను అన్ని విడిచిపెట్టి గొల్లపల్లికి వస్తే మీరు నన్ను పట్టుకుని నారాయణ మరొకటి పిలుస్తారా? ఏమని పిలవాలి? గోవిందా, మిమ్మల్ని కాపాడు సంపాదించుకున్న బిరుదు ఇది. ఈ పేరు పెట్టి పిలవలేదే మీరు? మెసేజ్ మీద ఏ బంధుత్వం కలిగిన తర్వాత బంధువులు ఏం మాట్లాడినా పట్టించుకోకూడదు. బంధువులు అంటే చనువు ఉంటుందండి, ఆ చనువుతోటి ఏమైనా మాట్లాడతారు, పట్టించుకోకూడదు. నీకు మాకు ఉన్న బంధుత్వం అలాంటిది. బంధుత్వమా మీకు నాకునా? ఏం పెద్ద బంధుత్వం, లోకంలో అన్నిటికంటే గొప్ప బంధుత్వం తండ్రి కొడుకు బంధుత్వం. ఏమంటారు పెరియవాచాంతులే, అది వరు కొడనీరోడేపో. ఎప్పుడో పరంపదించిన తర్వాత అక్కడికెక్కడికో పర్యట స్థలానికి తీసుకుని వెళ్ళిన తర్వాత వెనకాదల ఓ భుజం మీద ఓ కుండెటి నీళ్లు పెట్టుకుని అలా తిరిగి వెనక్కి చూడకుండా ఆ కొండని వెనకాదలు పారేసి వెళ్ళిపోతాడండి, శ్మశానంలో వదిలేసి కదండి. దాంతో అయిపోయింది సంబంధం. అలా సంబంధాలే పోతుంటే మీకు మాకు ఏదో పెద్ద సంబంధం ఏదో చెప్తారేమంటారా మీరు? నాకు చేత కాదమ్మా సంబంధం అయితే ఉందన్నోడు రవేల్ పెంచుకున్నటువంటి బంధుత్వం కాదు పరమాత్మ నీది మాది. నారాయణ నీ నారాయణ నేను లేకపోతే నువ్వు లేకపోతే నేను లేను సుమా. నువ్వు లేకపోతే నేను ఎందుకుంటాను? ఎలా ఉంటావు అని పేరు చెప్పు. అసాధారణ నారాయణ. ఆ నారాయణలో నారములు అనగానేది మేమందరం, మాకు ఆధారమైన వాడివి నువ్వు. మమ్మల్ని తీసిపారే నారాయణలో నారా తీసేస్తే ఏదైనా మిగులుతుందండి. నీ పేరు నీకు ఉండాలంటే ఉండాలి. ఒకవేళ మాకు నచ్చగా మాకు ఆయనతో సంబంధం లేదు అయినా తీసేద్దాం, నారా లేకపోతే మనం ఉంటామండి. మన లోపల ఆయన ఉంటే కదా మనం ఉండేది. కనుక నువ్వు లేకపోతే నేను ఉండదు, నేను లేకపోతే నువ్వు ఉండవు. ఇది మన సంబంధం. సాధారణంగా లోకంలో సంబంధాలు ఎలా ఉంటాయంటే, ఒకవేళ ఈయనకి నచ్చకపోయినా ఏదో విడుదల పత్రం ఏదో రాసుకుని విడిపోతారు, ఆవిడికి నచ్చకపోయినా విడిపోతారు. ఒకవేళ ఇద్దరూ కలిసి ఒప్పంద పత్రం రాసుకుని నీకు నాకు రేపటి నుంచి పడదనుకుంటే ఏదో ఆయనకి ఇచ్చేస్తారండి. కానీ భగవంతుడా, నీకు మాకు ఉండే సంబంధం నువ్వు వద్దనుకున్నా పో, మేము వద్దనుకున్నా పో, మనం ఇద్దరం కలిసి ఒడంబడిక చేసుకున్నా పోదు, ఎప్పుడు కలిసి ఉండాల్సిందే. ఉందన్నోడు రవేల్ నమక్కింగొడిక్కఒడియాదు. మరి ఆ పుణ్యంతో మాకున్న బంధుత్వం, ఇంత గట్టి బంధుత్వం ఉన్న తర్వాత మేము ఎలా నష్టపోతామయ్యా? ఇప్పుడా నేను గోవిందుడు అని కనబడింది 28వ పాసురం 27వ పాసురం దగ్గర ప్రారంభించారండి. ఇంతకాలం ఏమైపోయింది జ్ఞానం అంటే? అది పిల్లహడం ఇదేనయ్యా, తెలివి తక్కువ వాళ్ళం మేము. కనుక మావాడుగా వచ్చిన వాడిని
ఏదో దూరపు వాళ్ళ చాలా చమత్కారమైన మాట అండి. 2 రకాల క్షమాపణలు కనిపిస్తాయి. అరియాద పిళ్ళెహడు ఒక హేతు, అన్బినాల్ రెండవ హేతు, ప్రేమ ప్రేమాంధரை కుత్తం ఒకట పెరియవాచాన్ పిళ్ళை అழிమణవాడ పెరుమన్నాయనారు శ్రీసు ప్రేమాంధரை కుత్తం కొళ్ళుహయావదు. ప్రేమ కలిగిన వాళ్ళని తప్పులు ఎంతకూడదండి. మామూలు వాళ్ళకి అనిపిస్తూ ఉంటుందండి, ఏమిటండి పట్టుకుని మనం అందరూ ఆయన అగ్గలాడుతూ కొలుస్తూ ఉంటాం, ఆయన ఇంటికి పెడితే వాళ్ళు ఆవిడ అలా మాట్లాడుస్తున్నట్టు మాట్లాడితే మాట్లాడుకుంటారండి. వాళ్ళిద్దరికి ఉండే చనువది, అందులో మనం తలపెట్టకూడదు. కనుక బయట వాళ్ళకి అలా అనిపించచ్చు, కానీ ప్రేమ కలిగిన తర్వాత ஒரு படுக்கையிலே இருந்து கால் தாக்கிద్దు కై తాకిద్దు ఎన్రుహైరే అంట. అంటే ఇప్పుడు మనం మరి ఆ ఉదాహరణ మనకు వద్దనుకోండి. బస్సులో పెడుతున్నామండి, సిటీ బస్సులో. మరి అవతలవాడు పక్కవాడు తగులుతాడండి, కళ్ళు కనబట్టం లేదా, ఎందుకు తగులుతున్నావు అంటే, మరి తగలరండి బస్సులో వెళ్ళినప్పుడు. కావాలంటే నువ్వు కారులో వెళ్ళాలి, ఒకటి వెనక సీట్లో కూర్చుని. బస్సులో వెళ్ళినా తగులుతారు. అలా ఒక మంచం మీద పడుకున్నావు, కాలు చేయి తగలవా, తగులుతాయిగా. అలా మనం అందరం కలిసి గొల్లపల్లెలో ఉన్నప్పుడు మరి ఏదో మాట్లాడుకున్నప్పుడు, తెలివి తక్కువ వాళ్ళు మాట్లాడితే, ప్రేమ ఉన్న వాళ్ళు మాట్లాడినప్పుడు ఏదో ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. దానికి తప్పించుకుంటే ఎలాగా? కనుక అన్బినా ఉందన్న చిరుపేరు అழைத்தனவும் అపరాధ క్షామణ శ్రీరి అరుళాదే. కోపగించక, కోపం తెచ్చుకుని మమ్మల్ని విడిచిపెట్టకుండగా, అనుగ్రహించకుండా ఉండకుండగా. చిత్రం ఏమిటంటే, భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి విశ్వరూపాన్ని చూపించాడు. దర్శించిన తర్వాత భీత భీత ప్రణమ్య, భయపడిపోయాడు అర్జునుడు. ఇంత గొప్ప పరమాత్మన, ఆవురా ఈ పరమాత్మని ఎలా మాట్లాడేశాను నేను. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం. కృష్ణ కృష్ణ అపచారం అయిపోయింది, నువ్వు నా స్నేహితుడు కదా అని, హే యాదవ హే సఖేతి, హే కృష్ణ హే యాదవ హే సఖేతి. మరి ఎలా పిలుచుకుంటారండి వాళ్ళిద్దరు? ప్రాణ స్నేహితులు కదా కృష్ణ భగవానుడు అర్జునుడు. ఒరే కృష్ణ అంటాడు ఒకప్పుడు యాదవ అంటాడు. అంటే మేము సుక్షత్రియులం, నీకు రాజ్యార్హత లేదు అని ఏదో ఎకసెక్కంగా యాదవ అంటాడు. హే సఖా ఫ్రెండ్ అంటాడండి. ఇలా పిలుచుకుంటారు వాళ్ళు. ఇలా పిలిచేశాడు అర్జునుడు. ఇప్పుడు ఒక్కసారి విశ్వరూపాన్ని చూడగానే భయం వేసింది, చెమటలు పెట్టేసే అర్జునుడికి. ఈ భగవంతుడిని పట్టుకుని ఇలాంటి మాటలు మాట్లాడేశానా అని ప్రేష్యస్య క్షమితవ్యం మే, పాపం ప్రార్థించాడు, నన్ను క్షమించు పరమాత్మ, తెలియక స్నేహితుడిని గనక అనేశాను అని. దేనికి? గొప్ప భగవంతుణ్ణి చిన్న పేర్లతో పిలిచినందుకు క్షమాపణ కోరాడు. ఇప్పుడు గోపికలు చిన్న పేరుతో ఉన్న కృష్ణ భగవానుని పెద్ద పేర్లు పెట్టి పిలిచినందుకు క్షమాపణ కోరుతున్నారు. ఆయనకి ఇష్టం లేదు ఏదైనా, అది కష్టమే కదా. కనుక శ్రీరి అరుళాది కోపగించి ఇవ్వడం మానేక, ఈరైవా ఓ స్వామి, నువ్వు స్వామివి, మేము సొత్తుని కాపాడుకోవడం, సొత్తును సంరక్షించుకోవడం స్వామి యొక్క బాధ్యత. నువ్వు తప్ప వేరు గతి లేదు మాకు. తారాయ్ పరై తప్పెటను మాకు అనుగ్రహించవలసినది అంటే ప్రార్థన, ఇష్ట ప్రార్థన. మొత్తం నేడు బాసురంలో గోపికలు ఈ 6 అర్హతలను చెప్పుకున్నారు. మొదట ఏం అర్హత చెప్పుకోవాలి భగవంతుని దగ్గర? మా దగ్గర ఎట్టి సుకృతము లేదు, కరహల్పిన్ సెండ్రు కానం సేరుందుంబో, ఇక ముందు కూడా మేమి యోగ్యతను సంపాదించుకుంటామనేటటువంటి అవకాశం లేదు. అరివొండ్రుమిల్లాద ఆయ్కులత్తు, మా పుణ్యం నువ్వే, మా ఉపాయం నువ్వే. 200 చూడండి. అంటే గోపాలకుడుగా ఆయ్కులత్తు ఉందని, పెరిగి పెరుందనే పుణ్యం, నిన్ను పొందేటటువంటి భాగ్యాన్ని పొందాము, మా పుణ్యం నువ్వే. సంబంధం ఉందన్నోడు వేలిన మగ్గింగొడికి గౌడియాదు. నీకు మాకు ఉండేటటువంటి సంబంధం నిత్య సంబంధం. శరీరగత సంబంధం శరీరంతో పోతుంది, కానీ పరమాత్మతో మనకి కలిగినది యావదాత్మభావి సంబంధం కనుక నిత్య సంబంధం మనకు ఉన్నటువంటిది సంబంధ జ్ఞాపనం. తరువాత అపరాధ క్షామణం ఉన్నై సిరిపేరడెత్తనవం సీరి అరుళాదే. తర్వాత ఇష్ట ప్రార్థనం, ఇరైవా నీ తారాయ్ పరే అని భగవాను ఉపాయముగా ఆశ్రయించిన వారు ఏమి విజ్ఞాపనం చేయవలెను. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని విషయాలు ఆయనతో చెప్పుకోవాలండి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేనేం తిన్నారండి అని అడుగుతాడు ఆయన. వెళ్ళగానే అడిగే మొదటి ప్రశ్న అదే. మనం ఆయన దగ్గర ఆయన ఏమనుకుంటాడో అని దాచేయకూడదు, వెళ్ళినప్పుడు చెప్పుకు తీరాల్సిందే. కనుక భగవంతుడి దగ్గరికి వెడుతుంటే భగవంతుడే గొప్ప వైద్యుడండి. మా మరుత్తువాన ఆయన రమామణి వಣ್ಣన్
మహావైద్యుడు భగవంతుడు, భేషజం ఔషధం భగవంతుడు. చిత్రంగా లోకంలో వ్యాధి వేరు, అపథ్యం వేరు, వైద్యుడు వేరు, వైద్యుడు చెప్పే ఔషధం వేరు. కానీ భగవంతుడే ఔషధం, భగవంతుడే వైద్యం. అప్పుడప్పుడు అపథ్యం కూడా భగవంతుడే. మరి ఆయన కోసమే పరుగులు పెట్టుకుని వెళ్ళారా లేదా? వెళ్ళకూడని వాడు వెళ్ళారు కదా. అపథ్యము భగవానుడే, వ్యాధి తీరితే అనుభవించే భోగము భగవానుడే కదా. ఈ లోకంలో ఉండే వాళ్ళందరూ భగవంతుడిని ఏమనుకుంటారు? మా మరుత్తు అనాయనరా, మాకు మందండి, ఔషధం లాంటి వాడు భగవంతుడు. నోయిహళ అరుక్కుం మరుందు, సంసార వ్యాధిని తొలగించే ఔషధం. వైకుంఠంలో ఉండేవాళ్ళు ఏమనుకుంటారు? అక్కడ భగవంతుణ్ణి అనుభవించడానికి భగవంతుడు మందు, ఔషధం. మరి ఇంకా ఇంకా పెరగాలి అంటే ఔషధం అంటే 2 లక్షణాలు కలిగి ఉంటుందంటారు కదా. కనుక వైకుంఠంలో ఉండేవాడు మరుందే నంగల్ పోహమహిచ్చిత్తు, మా భోగం అనే ఆనందానికి ఔషధ తుల్యుడా అంటారు వైకుంఠంలో వాళ్ళు. కనుక భగవంతుని దగ్గరికి పెడుతున్నారు కనుక తమ లోపములేమిటో, తమ దోషములేమిటో, గుణములేమిటో అన్ని చెప్పుకోవాలి కనుక భగవంతుని దగ్గర విజ్ఞాపనం చేస్తున్నారు ఇవాళ. ఎందుకంటే 5వ పాసురంలో తూయో మాయ్ వందునా, పరిశుద్ధరమై వచ్చినాము అన్నారు కదా. ఏమిటా పరిశుద్ధత? ఉపాయ శుద్ధి. భగవంతుని ఉపాయముగా ఆశ్రయించిన వారికి మరల నన్ను నేను కాపాడుకొనగలుగుదుననియో, ఇతరులు కాపాడగలుగుదురనియో అట్టిది ఏదియూ ఉండరాదు. భగవానుడు తప్ప ఇతరమైనది ఏదియూ ఉండరాదు. దీనిని తెలుపుకోవాలి ఆ పరిశుద్ధత. మరొక పరిశుద్ధత 16వ పాసురంలో తూయో మాయి వందో. ఆ పరిశుద్ధత ఏమిటో రేపటి పాసురంలో భగవంతుని దగ్గర ఏం కోరాలి భగవంతుణ్ణి, దానిని రేపటి పాసురంలో గోదాదేవి విజ్ఞాపనం చేస్తుంది, పాసురానుసంధానం చేస్తుంది. கரவைகள் பின் சென்று காணும் சேர்ந்துன் போம் அறிவொன்றுமில்லாதாய் குலத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையோ குறைவொன்றுமில்லாத கோவிந்த குந்தன்னோடு ரவேல் நமக்கெங்கொழிக்க முடியாது அறியாத பிள்ளைகளோ அன்பினா உந்தன்னை சிறுபேரழுத்தனவும் சீரியருளாது இறைவாரி பறை ఆళ్వారం పెరుమానార్ జీయర్ తిరువడిகளே శరణం. మనకి ఏది కావాలంటే అదే చూసుకోవాలి. దాంట్లో అంతేమంటారు? ఎండుమిర్చి 1/4 కిలో, శ్రీయకాంతాయ కళ్యాణ నిధేనథేర్థిన శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీమత్యై విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. శ్రీమతే రమ్యజామాతు మునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీర్నిత్యమంగళం. మంగళాశాసన పరేన్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. శ్రీ వెంకటాద్రిచంద్రం శ్యామవర్ధన పటిష్టసముద్రం గురువర్యం వచ్చే కళాశాసన పరేన్మనాచార్య ఎర్ర కందిపప్పు 1/4 కిలో, ఎంతైంది టైం? 11:12. అడగచ్చు ఇవాళ. అమ్మా ఇవాళ ప్రశ్నోత్తరాలు మధుసూదన్ అడుగుతారా? మీరు మనకు మధుసూదన్ అడుగుతారు. కుర్చీలో కూర్చోండి, పర్వాలేదు. తీసే ఫోన్ తీసే. ఎర్ర కందిపప్పు
పావు కిలో. మీకే చెప్పుకోండి. పర్లేదండి. చెప్పండి. ఇలా రాసు వాళ్ళకి వినిపిస్తుంది. స్వామివారికి కనిపిస్తుంది. 6 కిలో 70. శ్రీ వెంకట హరే గురుదత్త రహస్యబోధం శ్రీ శాంతలూరి కులవారికి పూర్ణచంద్రం శిష్య నెయ్యి 2 ప్యాకెట్లు. పటిష్ట కృపాసముద్రం గోపాలకృష్ణ గురువరి మహం ప్రవచ్చి भारद्वाज गुलाब कौस्तुभणे श्री वेंकटार्याद्वितुकं पादद्वन्द्वकुवापकस्तमनकं व्याख्यानमाचस्पति गोपालार्य रघुत्तमार्य व्यासंलब्धं ज्ञानामृतं वेदान्तद्वैपारगं गुरुवरं गोपालकृष्णं भजे. ప్రశ్నోత్తరాల కంటే ముందు దాసుడు వారం రోజులు బట్టి నిరీక్షిస్తున్నాడు ఇలాగా ప్రశ్నోత్తరాలు అడగమని. ఒక గొప్ప విషయం జరిగింది, ఆచార్య అనుగ్రహం. మొన్న చిట్టి గారు దాసుడి ఆచార్య మా తిరుమలకి వచ్చారు. ఆయన నేను ఆశ్రమానికి వచ్చాము. ఆయన వస్తున్నారని తలుపు తీయడానికి నా మొబైల్ ఆ రోజు తేలేదు, వీధిగట్టు మీద పెట్టాను తీద్దామని. మాట్లాడుకున్నాం, ఆయన వచ్చారు, లోనికి వచ్చారు, కూర్చున్నాం, మాట్లాడుకున్నాం, ఇద్దరం వచ్చాం. వచ్చిన తర్వాత నా సెల్ తేలేదు. ఇక్కడి నుంచి 2-3 సెల్లతో నేను ట్రై చేశాను, అసలు ఉందా ఏమైందంటే మోగింది. మోగిన తర్వాత ఉంటుందిలే, ఇంట్లో ఉంటుంది, ఎక్కడికి వెళ్తుంది అనుకున్నా. అయిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తే అది వీధి గుమ్మం మీద ఉంది. అది అంటే అది రోడ్డు నిత్యం అలా తిరుగుతూ ఉంటే అది అందరికీ కనిపిస్తున్నట్టు ఉంటుంది ఆ సెల్. అయితే అది అక్కడే ఉంది. దాంట్లో పోనీ దాన్ని అలా ఉంచామా. ఇక్కడి నుంచి నేను 4-5 ఫోన్ల నుంచి, మన మురళి ఫోన్ నుంచి, వేణుగారి ఫోన్ నుంచి, వీళ్ళందరి ఫోన్ నుంచి ఫోన్ చేశాను, అయినా సరే అలా ఉంది. అది ఆచార్య అనుగ్రహం. నిత్యం తిరుగుతూనే ఉంటారు ఆ రోడ్ అంట, అది అందరికీ కనిపిస్తున్నట్టుంది ఆ సెల్ అక్కడ. అంటే మరి స్వామివారు చెప్తారు కదా, మనం అది భగవంతుడి విషయంలో చెప్తారు. ఒక విషయంలో ఎవరు భగవంతుడు ఇక్కడ లేదనుకోండి, ఇది నాకు వర్తించదు, దాసుడికి వర్తించదు, కానీ భగవంతుడి విషయంలో నీ గనక ప్రవర్తిస్తే ఎంతో మందిని పెడతాట వాళ్ళ పని చేయడానికి. కనుక మరి ఎవరిని పెట్టారో ఏం చేశారో తెలియదు, కానీ సెల్ మాత్రం అక్కడే ఉంది. ఈ విషయం చెప్దాము, గోష్ఠితో పంచుకుందామని వారం రోజులు బట్టి వెయిట్ చేస్తున్నా. సో అంత ఆచార్య అనుగ్రహం, పరిపూర్ణమైన ఆచార్య అనుగ్రహం, అది అందరికీ కనిపిస్తూ ఉంటుంది. అది అలాగే తిరుగుతూ ఉంటారు. అది మధ్యలో ఒక 4-5 మిస్డ్ కాళ్ళు కూడా ఉన్నాయి. అది ఆచార్య దివ్య తిరువడిగళ్ళే శరణం. ఇది ఆచార్య అనుగ్రహం అంటే, మహిమ అంటే అది. ఆచార్యులు అద్భుతంగా అనుగ్రహిస్తూ ఈరోజు ముప్పదుం తప్పామే అని గోదామ్మ ఈ పాసురాల్లో చివరి పాసురంలో చెప్పడానికి ఆంతర్యమేమి అని స్వామివారు అనుగ్రహించారు. ఎట్లా పంపించాలి మీకు? పైన చూడు మార్క్ ఏది ఇప్పుడు ముప్పదుం తప్పామే అని ఎందుకు అమ్మ చివరి పాసురంలో అనుగ్రహించారని స్వామివారు ఇక్కడ స్వారస్యాన్ని అనుగ్రహించారు. అమ్మ గోదా గారు ఒక్కో సంవత్సరం 29 రోజులే, 29వ రోజే 29వ పాసురం 30వ పాసురం సేవించేస్తారు అనే 30వ రోజు ఇంకా టాటా చెప్పేస్తారు. అలా ఉండకూడదు. ఈ సంవత్సరం మన అదృష్టం కొద్దీ 30 రోజులు వచ్చింది. 30 రోజులు 30 పాటలు మనం ఫలశ్రుతి అయినా కూడా ఆ పాసురాన్ని సేవించవలసిందే. ఇది మన పెద్దలు చేసిన నిగమనం, ఇది మనం పాటించి తీరవలసిందే అనే విధంగా స్వామి వారు సాయించారండి. అంతేనమ్మా, అంతే. చివరి రోజు 2 పాసాలు చెప్పారు. బాగా 26, 27 పాసురాలలో ఆ స్వామివారు అనుగ్రహిస్తూ గోదామ్మ ఏమి ప్రార్థించినది అని స్వామివారు అనుగ్రహించారు. అమ్మ మైథిలి గారు దాసోహం స్వామి ముక్త భోగము
ప్రార్థించున్నాం గోదమ్మ తల్లి. భోగాన్ని స్వామివారు అనుగ్రహిస్తూ ఆళవందారు స్వామి అనుగ్రహించిన ఆళవంద స్తోత్రరత్నంలోని ఒక 2 శ్లోకాలని ఉదాహరిస్తూ ఒకటి దాస్యానికి ఒకటి శేషత్వానికి అని అనుగ్రహించారు. అది ఏది దేనికని స్వామివారు అనుగ్రహించారు? అమ్మ అరుణకుమారి గారు. నివాస పాదుక అనే దానికి శేషత్వం అని చెప్పారండి. అమర్యాద చుత్ర చలపతి అన్నది నివాస శయ్యాసన పాదుక అమర్యాద చుత్ర చలపతి అన్నది నైచాన సంతానం. కాదమ్మా, ఇంకొక శ్లోకం. దాసహ సఖ వాహనమాసనం అన్నది అది గరుడుని మన పెరియ తిరువడి విషయంలో స్వామివారు అనుగ్రహించారు. గరుడాడి వారు, శేషత్వంలో అనంతుడు. అని స్వామివారు అనుగ్రహించినప్పుడు అది 2 రకాలుగా దానికి స్వారస్యాన్ని అనుగ్రహించారమ్మా. అది ఏమని అనుగ్రహించారు? అరి ఒండ్రు విల్లాదా. ఇది ఎదురుకు లేవు, పాత రోజుల్లో లేవు, ఇప్పుడు వచ్చినాయి కొత్తగా. ఇట్లా ఎలాస్టిక్ లో వచ్చేది ఇదివరకు స్టాకింగ్స్ అని వేసేవాళ్ళు కదా, సాక్స్ లాగా. ఇప్పుడు అది లేదు. అరి ఒండ్రు విల్లాదా అన్నప్పుడు దానిని 3 రకాలుగా పదాన్ని స్వామివారు అనుగ్రహిస్తూ అరివిల్లై అంటే కర్మయోగం అని, అరి ఒండ్రు ఇల్లై అంటే జ్ఞానయోగం అని, అరి ఒండ్రం ఇల్లై అంటే భక్తి యోగం అని ఒకటి చెప్తారు, సాయించారు. అలాగే మళ్ళీ వెనక నుండి ముందుకి అరి ఒండ్రం ఇల్లై అంటే కర్మయోగం అని, అరి ఒండ్రు ఇల్లై అంటే జ్ఞానయోగం అని, అరివిల్లై అంటే భక్తి యోగం అని. దానికి కారణం స్వామివారు అనుగ్రహించారు. చివరిగా శ్రీరామచంద్ర స్వామి అనుగ్రహించడానికి, శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించడానికి తేడా ఏమని స్వామివారు అనుగ్రహించారు? ఇప్పుడు అన్ని మోకాళ్ళు కళ్ళు 2 కామన్ అయిపోయింది. ఎవరికైనా సరే అందరూ డిమాండ్ ఎక్కువ అయిపోయింది ఇప్పుడు ఆవిడకి. అమ్మ శుభలక్ష్మి గారు. అడిగానండి. శ్రీరామచంద్రుడు తన దగ్గరికి శరణాగతికి వచ్చినప్పుడు వారి పాపాలు ఉన్నా కూడా తను శరణాగతి చేస్తాను అని చెప్పారు అన్నట్టుగా అర్థమైందండి. అవునమ్మా. కృష్ణ భగవానుడు పుణ్యాలు కూడా వద్దు, పుణ్యాలు ఉన్నా నేను నిన్ను స్వీకరించను అని చెప్పినట్టుగా అర్థమైందండి. స్వామి వదిలేసి రమ్మన్నారు. వదిలేసి స్వామివారు మీ ప్రశ్న అడగమంటున్నారు. అక్కడ మీ ప్రశ్న అడగండి అమ్మా. నిన్నటి ఉపన్యాసంలో పాల్ సోరు అంటే పరమాన్నం అన్న దగ్గర సాయించిన వేదాంతాన్ని చెప్పారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చావా? ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళొచ్చారా? అదే ఆయనే బెస్ట్లే. వేసినానా ఈయనైతే చెప్తారు, కరెక్ట్ చెప్తారు. అందుబాటులో ఉన్నాడు అసలు అయినా కాబట్టి కరెక్ట్గా చెప్తారు ఆయన.
మళ్ళీయా? రిపేర్ అయిపోయినాడు. రిపేర్ కోసం ఆయన బయటకు వచ్చి పెట్టుకున్నాడు ఆయన. అదే అదే పరమాత్మ కళ్యాణ గుణాలమ్మ. 1వ తారీఖు ఫిబ్రవరి ఒకటా? రేపు 1వ తారీఖుకి వెళ్తారంట. కాదండి, అంటే మన స్వామివారు చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడ పరమాన్నం అంటే ఏంటో అది. అలాగే అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఒక కాన్సెప్ట్ కూడా అదే మనం ఏ హాస్పిటల్కి ఎన్ని వందల ఫీజులు కట్టినా ఉండదు కదా. అని అది కన్వీనియంట్ అండి ఆయన దగ్గర. పాప నిజంగా ఎన్నేళ్ల నుంచి అట్లాగే చూస్తున్నాడు. ఏంటి తక్కువ ఉంటారు పేషెంట్, తక్కువ ఉంటారు. ఉన్నట్టు. మా లక్ష్మి దబాలు గారు పిలిపించాడంటే మనకు అదొక సాటిస్ఫాక్షన్. ఇక్కడని కాదు, హెల్త్ లో కూడా ఏంటన్నా వాళ్ళ అబ్బాయి దగ్గర తీసి వెళ్తే అరగంట పైన స్వామి వచ్చేది. వనభోజనాలకు అని వెళ్ళి వాళ్ళతో కలిసిమెలిసి తిరగటము ఇదంతా, వాళ్ళతోటి గోపాలకుల్లో ఏమి ఎరగని వాడికి మళ్ళీ వాళ్ళతో కలిసి విందు ఆరగించడము, ఊరగాయలు లాస్ట్ కి వచ్చి వాళ్ళు అడిగిన ప్రశ్న తిరుప్పావేలు పాల్ సోరు మూడని పేజు మూడంగై వడివార. అక్కడ మనం ఏమర్థం చెప్పుకున్నాం? పరిచయం లేదండి. పరమాన్నం అంటే ఏమర్థం చెప్పుకున్నాం? అది దాన్ని చెప్పాలి. వాళ్ళ ప్రశ్న అది. అమ్మ వల్లి గారు గుంటూరులో వైశాస్ డాక్టర్ ఉన్నాడు కదా, ఫేమస్. ఇక్కడ భగవాన్ ప్రసాదించాలి అని యతీశ్వరుల అద్వైతంలో జాబ్ చేసి వచ్చాడా? గుంటూరులో ప్రాక్టీస్ జ్యోతిని చేశాడు. జ్ఞానం వైశాస్ చేసుకుంటూ డాక్టర్ ఆయన. ఉండేవారు. జన్నా టవర్ దగ్గర, జన్నా టవర్ దాటిన తర్వాత అక్కడ అది జన్నా టవర్ దగ్గర కదా. అమ్మ మీరు చెప్పండి. అడియన్ అంటే ఇక్కడ పరమాన్నం అంటే భగవత్ అనుభవం అంటే కళ్యాణ గుణములతో ఆయన దివ్యమంగళ విగ్రహంతో కూడి ఉన్న భగవత్ అనుభవం సైన్స్ తో ఇక్కడ మన స్వామివారు చాలా ఇలాబరేట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. జీవుడు అంటే ధాన్యపు గింజ అని, శరీరం అంటే దాని పైన ఉండే పొట్టు అని. బట్ ఇక్కడ అగ్నిహోత్రం అంటే భగవంతుణ్ణి ఒక్క క్షణం కూడా విడిచిపెట్టి ఉండలేము అనే వేడి అగ్ని అని సాయించారు. నీళ్లతో ఉడికించడం అంటే భగవద్ భావన, కానీ ఇక్కడ నీళ్లతో కాదు పాలతో ఉడికించమని సాయించారు. అంటే పాలు అంటే ఆయన అనంత కోటి కళ్యాణ గుణములు, వాటితో కూడి ఉన్న భగవత్ భావన అని చెప్తూ ఇక్కడ నెక్స్ట్ నెయ్యి యాడ్ చేయాలి అంటే భగవత్ విశ్లేషణని అంటే భగవద్ విశ్లేషణని సహించలేనంత ప్రేమ ఉండాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇవన్నీ ఉన్నా కూడా సరిపోదు. మోస్ట్ ఇంపార్టెంట్ ది ఆచార్య ప్రీతి అనే పంచదార అని సాయించారు. ఇది లేకపోతే ఎన్ని ఉన్నా ప్రయోజనం లేదు. ఇలా ఆచార్య ప్రీతి కలిగిన జీవుల్ని పరమాత్మ స్వీకరిస్తాడు. అండ్ ఈ ముక్త భోగాన్ని మాకు ప్రసాదించండి అని గోదాం వారు ఆచార్యుల్ని ప్రార్థిస్తున్నారు ఇక్కడ అని మన స్వామివారు అనుగ్రహించారు. డౌట్లన్నీ క్లారిఫై చేయాలి అని అంటే దాసోహడి మళ్ళీ మనం రేపటి దినం కలుద్దాం. దాసోహడి తెస్తానండి.